అద్భుతమైన సెషన్స్తో మనం ఈరోజు ఫోర్త్ డేలోకి వెళుతున్నాం. ఈరోజు చాలా అద్భుతమైన సెషన్. మీరందరూ కూడా పోస్టర్ చూసే ఉంటారు. ఈరోజు వచ్చే స్పీకర్ చాలా యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్ అండి. చాలా అద్భుతంగా మనకి ఈరోజు సెషన్ ఇవ్వబోతున్నారు. ఈ యొక్క యంగ్ అండ్ సార్ డైనమిక్ సార్ యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్ ని ఇన్వైట్ చేయవలసిందిగా యాదగిరి సార్. ఓవర్ టు యాదగిరి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. మనము రీజియన్ 3 TTWS 192 బ్యాచ్లో ఫోర్త్ డేకి వచ్చేసాము. ఈరోజు స్పీకర్ను పరిచయం చేయడం నిజంగా నాకు ఒక గర్వకారణంగా ఉంది. ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, యంగ్ అండ్ డైనమిక్ ట్రైనర్ అని. ఎందుకంటున్నామంటే సారు వచ్చేసి జస్ట్ బీటెక్లో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి సిఎస్సి అనేటువంటి ఫీల్డ్లో కంప్లీట్ చేసి 5 years సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒక ఎంఎన్సి కంపెనీలో 2 yearsగా వర్క్ చేస్తూ మేనేజర్గా ఉంటూ దాంతోపాటుగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో ఐబిఎన్ ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ అనేటువంటి ఒక సపరేట్ వింగ్ ఉంటుంది. దాంట్లో ఒక డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మనకు యంగ్ మైండ్స్ అని, తర్వాత ఈపీఎస్ అని, తర్వాత టీడీడబ్ల్యూఎస్లో ఎన్నో సెషన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలోకి వచ్చున్నారు. వారెవరో కాదు, మన దేశ్వంత్ పెరుమాండ్ల గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు. వండర్ఫుల్ ఇంట్రొడక్షన్ అండి. ఎస్ అండి, మన సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నాకు అందరూ కన్ఫర్మ్ చేస్తారా నా వీడియో ఇంకా వాయిస్ క్లియర్ ఉందా లేదా అని ఒకసారి నాకు కన్ఫర్మ్ చేస్తే లెట్స్ కంటిన్యూ అవర్ సెషన్. ఎస్, అందరూ ఒక్కసారి ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకున్నారో, యాదగిరి గారు నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, క్లియర్ ఉంది సార్. Yadagiri sir, this is Shivshikar sir. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చెప్పండి. ఎవరో మాట్లాడారు మధ్యలో, చెప్పండి. సార్ నేను ఈ వీడియో ఆన్ చేయలేను సార్, ఈ రోజు డ్రైవింగ్ లో ఉన్నాను. ఓకే అండి, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లీస్ట్ రిప్లై యా చేసినందుకు. మిగతా వాళ్ళు శివశంకర్ రెడ్డి గారు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియో. ఎందుకంటే మనము ఈరోజు మన బాడీ లాంగ్వేజ్ సెషన్ అందరికి తెలిసిందే కదా, అందరు పోస్టర్ చూస్తున్నారు. ఈ రోజు బాడీ లాంగ్వేజ్ సెషన్ లో మీ బాడీ లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ చేయాలంటే నేను మీ అందరిని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. సో నేను మీ అందరిని అబ్జర్వ్ చేయాలంటే మీ అందరు వీడియో ఆన్ చేయాలి కదా. అందుకని అందరూ వీడియో ఆన్ చేయండి. ఇంకెవరైనా రిమైనింగ్ మీ ఫ్రెండ్స్, మీ గ్రూప్ మెంబర్స్ ఎవరైనా ఇంకా మీటింగ్ అటెండ్ కాలేదనుకుంటే వాళ్ళకి మెసేజ్ సెండ్ చేయండి. ఇంకా వాళ్ళు తొందరగా మీటింగ్ స్టార్టెడ్ ప్లీజ్ జాయిన్ ఇమీడియట్లీ అని పెట్టండి. సో మనం మీటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ వీడియో థ్యాంక్ యూ సార్ యాక్సెప్టింగ్ ఫర్ దట్. ఎస్ అండి. ఇంకా స్టార్టింగ్ మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఈ ఇన్స్ట్రక్షన్స్ అందరు ఫాలో అవ్వాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఎవ్వరు మైక్ ఆన్ చేసి మాట్లాడొద్దు ఈ సెషన్ లో, ఈ మీటింగ్ లో. మీరు ఎప్పుడైనా మాట్లాడాలి అనుకుంటే అది నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు మాత్రమే మైక్ అనేది ఆన్ చేసి మాట్లాడాలి. వేరే టైంలో మైక్ ఆన్ చేయవద్దు అస్సలు. మీరు ఎప్పుడైనా మ్యూట్ లోనే ఉండాలి. నేను మధ్య మధ్యలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాను, కొన్నిటికి నాకు ఆన్సర్స్ చెప్తుండాలి. అది ఎలా చెప్పాలి అంటే, అది కూడా మీ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ చెప్పాలి. ఎలా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాలంటే, ఎస్ అంటే ఇలా, ఎస్ అంటే ఇలా, నో అంటే ఇలా. ఎస్ ఆర్ నో, మధ్య మధ్యలో ఎస్ ఆర్ నో అంటుంటాను. దానికి మీ జెస్చర్స్, ఈ జెస్చర్స్ అంటే ఏంటో కూడా ఇప్పుడు నేను సెషన్ లో మీకు కంటిన్యూ చేస్తాను. ఈ జెస్చర్స్ యూజ్ చేస్తూ అందరూ ఆన్సర్ ఇవ్వాలి. ఎస్ ఆర్ నో అర్థమవుతుంది అందరికి? ఎస్ ఆర్ నో. ప్రసాద్ గారు, వెంకటేశ్వర్, ఎస్ వెంకటేశ్వర్ గారు సూపర్. ఎస్ ఆర్ నో. జస్సు చీకట్లో ఉన్నారు. జస్సు మీకు అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో అందరు రిప్లై ఇవ్వండి. వెంకటేశ్వర్లు గారు ఎస్ సార్, సూపర్. ఎస్, సూపర్.
అందరికి వినిపిస్తున్నాను అనుకుంటున్నాను. మీరు ఒకవేళ నా వాయిస్ బ్రేక్ అవుతుందంటే నేను అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ లో ఇక్కడ నేను వేరే ప్లేస్ లో మీకు మీటింగ్ సెషన్ అటెండ్ అయ్యాను. సో ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది స్టేబుల్ గా లేదు. మీకు వాయిస్ వినిపించట్లేదు అనుకుంటే మీరు చాట్ లో మాట్లాడొచ్చు. నేను నా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వేరే దాంట్లో చేంజ్ చేసుకుంటాను. ఓకే, ఎస్, ఇప్పుడు నేను మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిన అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం సెషన్ లోకి కంటిన్యూ అయ్యే ముందు యాక్చువల్ గా బాడీ లాంగ్వేజ్ అనేది ఎందుకు, మీరు ఇప్పుడు ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్ అనే వర్క్ షాప్ లో జాయిన్ అయ్యారు కదా. ఈ ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్ అనే వర్క్ షాప్ లో జాయిన్ అయింది మాక్సిమం చాలా మంది వాళ్ళ స్టేజ్ ఫ్రైట్ కానీ వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకున్నాం, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నాం అని వస్తుంటారు. చాలా మంది ఒక ట్రైనర్ లాగా, ఒక స్పీకర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవడానికి వస్తుంటారు. ప్రతి దాంట్లో ఎక్కడ చూసుకున్నా సరే మనం ఒక ట్రైనర్, ఒక స్పీకర్ లాగా ఉంటే ఎలాంటి ఎక్కడ ప్లేస్ లో మనం నెగ్గుకుంటూ రావచ్చు అనమాట. సో అలాంటి ట్రైనర్ కానీ స్పీకర్ కానీ బాడీ లాంగ్వేజ్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అని మనం చూసుకుంటే, మనం ఇప్పుడు ఈ సెషన్ వదిలేయండి, ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్ వర్క్ షాప్ అనేది ఏదైనా వదిలేయండి. మనం బేసిక్ గా ఇప్పుడు చూసుకుంటే, ఎప్పుడైతే ఒక మనుషులు, ఆది మానవులు, చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఎర్లీ మ్యాన్స్ ఎర్లీ హ్యూమన్స్ అని చెప్పి, ఎర్లీ హ్యూమన్స్ అనే వాళ్ళు ఎప్పుడైతే భూమి మీద మనం మనుషులం అనే వాళ్ళం వచ్చామో మనకి ఈ భాషలు అనేవి ఉంటుండేనా? తెలుగు ఇప్పుడు ఏదైతే మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, ఉర్దూ, ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్, స్పానిష్, ఇవన్నీ మనకి ఉంటుండేనా? అసలు ఈ లాంగ్వేజెస్ అని ఎప్పుడు వచ్చినాయి మనకు? స్టార్టింగ్ అసలు మనుషులు అనే వాళ్ళు భూమి మీద ఎవాల్వ్ అయినాక ఈ భాషలు ఉంటుండేనా? లేకపోతుండే అప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషితో ఎలా మాట్లాడుతుండేనండి? బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే మాట్లాడుతుండే కదా. ఒక మనిషి ఇంకొక మనిషి ఏమన్నా చెప్పాలనుకుంటే ఇంకొక వ్యక్తికి ఆది మానవులు ఉన్న కాలంలో బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడేవాళ్ళు కదా. దాని తర్వాత బాడీ లాంగ్వేజ్ అనేది అక్కడి నుంచి భాషలు వస్తూ, భాషలు మార్చుకుంటూ రకరకాల భాషలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే టోటల్ 700 లాంగ్వేజెస్ ఉన్నాయి. 700 అండ్ చేంజ్ లాంగ్వేజ్, ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు కానీ మోర్ దాన్ 700, 700 కంటే పైగా భాషలు మన భారతదేశంలోనే ఉన్నాయి కదా. కానీ మన వరల్డ్ మొత్తంలో, మన ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఎన్ని భాషలు ఉన్నాయండి? 7,000 భాషలు, 7,000 కంటే పైగా భాషలు మన ప్రపంచం మొత్తంలో ఉన్నాయి. అవి ఇంకా అఫీషియల్ గా తెలుసుకున్నవి మాత్రమే. అఫీషియల్ గా ఇంకా అందరు తెలుసుకొని ఇన్ని భాషలు ఉన్నాయని చెప్పి కౌంటర్ రాస్తారు కదా లెక్కలు. దాంట్లో తెలిసిన భాషలు మాత్రమే ఎన్ని ఉన్నాయి, కానీ ఇంకా తెలియని భాషలు చాలా ఉన్నాయి. కొంతమంది ఇంకా అడవుల్లో ఉంటారు, వాళ్ళు ఇంకా బయటికి రారు, ప్రపంచానికి పరిచయం కారు. ప్రపంచానికి పరిచయం అయితే వాళ్ళ భాష అనేది ఏంటి మనకు తెలుస్తుంది. ఇలా తెలియకుండా అఫీషియల్ గా ఏవైతే లాంగ్వేజెస్ రిజిస్టర్ అయి ఉన్నాయో అవే 7,000 చేంజ్ లాంగ్వేజెస్ వరల్డ్ మొత్తంలో ఉన్నాయి. కానీ ఇన్ని భాషలలో మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజ్ అనేది బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే మీరు ఇలా ఏ భాషలైనా మాట్లాడండి, మీరు తెలుగు, హిందీ, కన్నడ, ఏదైనా ఏ భాషలైనా మాట్లాడండి, కానీ మీరు బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడకపోతే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది ఎఫెక్టివ్ గా ఉండదు. ఈ పాయింట్ కి అందరు అగ్రి అవుతారా? ఎస్ ఆర్ నో? నాకు రిప్లై రావాలి కంపల్సరీ. రమేష్ గారు ఎస్ ఆర్ నో, నేను చెప్పిన పాయింట్ మీరు అగ్రి అవుతారా? ఎస్, సూపర్ అండి. ఓకే, అండ్ కమింగ్ టు ద సెషన్, మనకి ఇప్పుడు ఇంకొక చిన్న పీపీటీ అనేది షేర్ చేస్తాను. ఈ మనం షేర్ ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. సార్, దస్తగిరి నా పీపీటీ కనిపిస్తుంది కదా? రావట్లేదు సార్. ఇప్పుడు ఓకే సార్. ఎస్ అండి. ఓకే, యాక్చువల్గా మనం ఇప్పుడు మీ పీపీటీ చూపిస్తాను. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్, బాడీ లాంగ్వేజ్ అనేది ఎప్పటి నుంచి ఉందని చెప్పి మీకు చెప్పాను కదా. కానీ ఈ బాడీ లాంగ్వేజ్ అనేది మనము మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే, రీసెంట్ గా నాకు జరిగిన ఇన్సిడెంట్ 2 వీక్స్ బ్యాక్ సండే, ఒక రోజు నేను సండే రోజు ఖాళీ ఉండే, నాకేం సెషన్స్ కానీ ఏం మీటింగ్స్, ఆఫీస్ వర్క్ ఏం లేకపోతే మా ఫ్రెండ్ ఒక ఆయన కలిసిండు. మా ఫ్రెండ్ ఒక ఆయన కలిసినప్పుడు ఏమైందంటే, వాళ్ళకి ఒక క్యాటరింగ్ సర్వీస్ ఉందన్నమాట. సో ఆ క్యాటరింగ్ సర్వీస్ ఉన్నప్పుడు మేము అక్కడ మన నెక్లెస్ రోడ్ లో పార్క్ ఉంది కదా, సంజీవయ్య పార్క్ సంథింగ్, ఆ పార్క్ లో తెలంగాణ తమిళ్ సంఘం సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో మా ఫ్రెండ్ వాళ్ళ క్యాటరింగ్ ఒక ఆర్డర్ వచ్చింది అనమాట. టీ ఇంకా ఫుడ్ అవన్నీ ఆర్డర్ వచ్చింది. టీ, కాఫీ, ఫుడ్, స్నాక్స్, వాటర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంకా సరే, నేను కూడా రోజు ఖాళీగా ఉన్నా కదా, ఖాళీగా ఉండి ఇంట్లో ఖాళీగా కూర్చోవడము నా వల్ల కాదనమాట. నేను కూడా వెళ్దామని చెప్పి మా ఫ్రెండ్ తోనే వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ టోటల్ అందరికి వచ్చింది తమిళ్ కదా.
అది తమిళ సంఘం మీటింగ్ కాబట్టి అక్కడ అందరికి తమిళ్, నాకు తమిళ్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. అక్కడ నేను వాడిన లాంగ్వేజ్ ఏంటంటే కంప్లీట్ గా బాడీ లాంగ్వేజ్ అనమాట. అక్కడికి వెళ్ళి ఖాళీ కూర్చోలేం కదా, ఫ్రెండ్ కి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. సో అక్కడ నేను ఉండి ఎవరైతే అక్కడ ఉన్నారో అక్కడ నిలబడతా కాబట్టి ఆబ్వియస్ అక్కడ ఉన్న పీపుల్ వచ్చి నాతో మాట్లాడతారు. టీ ఎక్కడ, కాఫీ ఎక్కడ అని తమిళ లాంగ్వేజ్ నన్ను అడుగుతుంటారు. కానీ నాకు తమిళ్ రాదు కదా, వాళ్ళు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకి అక్కడ బాడీ లాంగ్వేజ్ చాలా యూజ్ వచ్చిందండి. వాళ్ళు నాకు అక్కడ ఇంకా కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే, వాళ్ళు టీ అడిగినప్పుడు టీ వాళ్ళు మనం తెలుగు వాళ్ళము, మనందరం ఏం చేస్తాము, టీ అంటే మనం టీని టీ అని పిలుస్తాం, చాయ్ అని పిలుస్తాము. కానీ తెలుగులో టీని ఏమంటారు ఒక్కసారి ఎవరన్నా హ్యాండ్ రేజ్ చేస్తారా? ఒక్కసారి ఎవరైనా హ్యాండ్ రేజ్ చేసి చెప్తే చాలా బాగుంటుంది. తెలుగులో టీని తేనీరు. ఏమంటారు? తేనీరు. 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 సూపర్ సార్. ఇక్కడ ఇంకొక చిన్న ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. నేను హ్యాండ్ రేజ్ చెయ్యండి అని చెప్పిన, లింగన్న గారు ఇంకా విజయలక్ష్మి హ్యాండ్ రేజ్ చేశారు. మీరు హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళని నేను అడుగుతుండే, కానీ ఓకే సూపర్. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు హ్యాండ్ రేజ్ చేయండి అంటే కదా, ఎవరైతే హ్యాండ్ రేజ్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ వస్తుంది అనమాట. సో ఈ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వండి. ఈ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఫ్యూచర్ లో ఒక ట్రైనర్ గా అవ్వాలని డెవలప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఇమీడియట్ గా అన్మ్యూట్ చేసి మాట్లాడకుండా హ్యాండ్ రేజ్ చేయండి. నేను వాళ్ళకి మాత్రమే అన్మ్యూట్ ఆప్షన్ అనేది ఇస్తాను అనమాట. ఓకే, సూపర్. తేనీరు, అది నేను మనం తేనీరు అంటాము, తమిళ్లో కూడా ఆల్మోస్ట్ అదే తేనీరు అంటారు. తేనీరు అంటే ఏందబ్బా అని చెప్పి నాకు అర్థం కాక అప్పటికప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక టీయా అని చెప్పి అర్థమై, వాళ్ళు టీ అంటే ఇటు, కాఫీ అంటే ఇటు, తన్ని అంటే ఇటు అని చెప్పి డైరెక్షన్ చూపించుకుంటూ నా బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్ చేసిన అనమాట. సో చూసారా, నాకు తమిళ్ రాకపోయినా సరే బాడీ లాంగ్వేజ్ తో ఎలా వాళ్ళని మేనేజ్ చేశాను. బాడీ లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఒక 4 months బ్యాక్ కేరళ ట్రిప్కి వెళ్ళానండి. మీకు అందరికి కేరళ ఐడియా ఉంటుంది కదా, కేరళ ఒక బ్యూటిఫుల్ ప్లేస్. కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఘాట్ రోడ్ ఎంటర్ అయినప్పుడు మేము మహీంద్రా తార్ లో వెళ్తున్నాం. ఆ మహీంద్రా తార్ ఎట్లా మొత్తం ఎత్తేస్తుంటది ఎక్కడికక్కడ. అట్లా ఒక ఘాట్ రోడ్ ఎంటర్ అయినప్పుడు మా ఫ్రెండ్ ఒకరికి కడుపులో తిప్పినట్టు అయ్యి ఇంకా వామిటింగ్ చేసుకుంటాడు అన్న టైంలో ఇంకా ఏం చేయాలి అంటే, చెప్తుంటారు కదా నిమ్మకాయ పెట్టుకోవాలి, నిమ్మకాయ వాసన చూడాలని చెప్పి. అంటే సరే అక్కడ దారిలో ఏదైనా కిరాణా షాప్ ఉంటే నిమ్మకాయ తీసుకుందామని, దారిలో షాప్ ఎక్కడ దొరకట్లేదు అనమాట. అది కొంచెం ఏరియా ఫారెస్ట్ టైప్ ఉంది, దగ్గరలో షాపులు ఏం దొరుకుతలో, మాకేమో నిమ్మకాయ కావాలి. అయితే రోడ్డు మీద కొంతమంది మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు. పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని ఆపి వాళ్ళని ఏమని అడగాలి, మాకేమో మలయాళం రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు, ఇంకా అది కొంచెము విలేజ్ టైప్ ఏరియా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ లో లెమన్ అని చెప్పినా కూడా అర్థమైతలేదు. సో ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి అని చెప్పి ఇట్లా చూపించడము, సింబల్ ఇట్లా చూపించడము. వెంకటేశ్వరులు గారు మీరు చెప్తారా ఒక్కసారి మీ బాడీ జెస్చర్స్, బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే చెప్తారా? నిమ్మకాయని నాకు తెలుగు రాదు, మీరు నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా వెంకటేశ్వరులు గారు? ఎస్ ఓకే సూపర్. దస్తగిరి గారు నాకు ఓకే, లింగల మహేష్ గారు మీరు చెప్పండి, చూపియండి ఒక్కసారి మీ యాక్షన్స్ అని చూపియండి. ఇట్లా చూపిస్తారు, ఇట్లా చూపిస్తే వాళ్ళకి నిమ్మకాయ అని కదండి, ఆయన ఏదో సంథింగ్ వేరేదేదో అనుకుంటుండు. చూపియండి ఒక్కసారి, చూపియండి మళ్ళీ ఇంకా యాక్షన్స్ చేసి. ఓకే అట్లా ట్రై చేసినాం సార్, వెంకటేశ్వర్ అబ్బా సూపర్, వెంకటేశ్వర్ గారు సూపర్ అండి. ఒక్కసారి మళ్ళీ స్పాట్ లైట్ లో పెడతారా వెంకటేశ్వర్ గారిని? స్పాట్ లైట్ లో పెడతారా? అంటే ఇద్దరు ఉన్నారు, కే వెంకటేశ్వర్లు గారు, మీరు కాదు, ఎవరైతే హ్యాండిల్స్ చేశారో వాళ్ళు. దాని తర్వాత మీరు ఒకసారి చూపించండి. ఒక్కసారి చూపించండి సార్, ఇంతకుముందు చూపించినట్టు. నాకు నిమ్మకాయ కావాలి, దగ్గరలో నిమ్మకాయ ఎక్కడ ఉంటది? సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్. సార్ థ్యాంక్ యూ. వెంకటేశ్వర్లు అనేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను సార్, ఇద్దరు ఉండటం వల్ల. ఎస్, కే వెంకటేశ్వర్లు గారు మీరు కూడా చూపియండి. మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు, అందరు హ్యాండ్ డౌన్ చేయండి. చెప్తారా వెంకటేశ్వర్లు గారు, మీరు కంటిన్యూ చేస్తారా? ఓకే సార్, ఓకే. నెక్స్ట్ మనకి చాలా ఉంటాయి ఇట్లాంటివి, అప్పుడు చెప్పొచ్చు. ఓకే, మీ అయితే ఇప్పుడు వై వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు అంత యాక్టింగ్ స్కిల్స్ మాకు రావు కదండి. కట్ చేసిండు, నిమ్మకాయలు 4 కలుపులు పిండుకున్నాడు, పుల్లగా ఉన్నట్టు యాక్టింగ్ చేసిండు, అంత యాక్టింగ్ స్కిల్స్ మాకు రావు కదా.
సో అంత యాక్టింగ్ స్కిల్స్ మాకు రావు కాబట్టి మొత్తానికి అయితే చాలా కష్టపడి వాళ్ళకి చెప్పినాం అనమాట. అక్కడ కూడా లాస్ట్ కి ఇంకా మేము ఇంకా వెంకటేశ్వర్లు గారు యాక్టింగ్ స్కిల్స్ ఎట్లున్నాయో మా ఫ్రెండ్ కూడా అట్లనే యాక్టింగ్ స్కిల్స్ ఒక క్యాన్ ఉంటే అట్లా యాక్టింగ్ చూపిస్తే అప్పుడు అర్థమైంది అనమాట. నారింగే అన్నాడు, నారింజనో సంథింగ్ ఏదో అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓకే మలయాళంలో నిమ్మకాయని నారింగ అని అంటారని చెప్పి అప్పుడు అర్థమైంది అనమాట. విడిఎస్ ప్రసాద్ గారు మీరు తర్వాత మాట్లాడొచ్చండి. మనం సెషన్ మధ్యలో చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాను, అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అనమాట మొత్తానికి అయితే బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ప్లేస్కి వెళ్ళినా బాడీ లాంగ్వేజ్ అనేది ఇంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత చెప్పినా కదా బాడీ లాంగ్వేజ్ గురించి ఇంత కంటిన్యూ చేసాం కదా, యాక్చువల్ గా ఒక ట్రైనర్ కి స్పీకర్ కి బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత అవసరం అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. మీకు నా స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? వెంకటేశ్వర్లు గారు కనిపిస్తుందంటే థమ్స్ అప్ చూపించండి. ఎస్, సూపర్. ఓకే, గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ మనం బాడీ లాంగ్వేజ్ ముందుకు వెళ్లే ముందు మనం టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చూసుకుందాం. ఎన్ని కమ్యూనికేషన్స్ ఉంటాయి ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడడానికి? టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, ఇంకొకటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనము మన గొంతు మన నోరు వాడుతూ మాట్లాడేదాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. మన గొంతు మన నోరు, అలాగే రాయడం, చేతితో రాయడం, ఫోన్ లో టైపింగ్, ఇవన్నీ వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. వాట్సాప్ లో చాటింగ్లు, బుక్ మీద పెన్ తో రాసి వేరే వాళ్ళకి ఇవ్వడము, గొంతు యూజ్ చేసి నోరు యూజ్ చేసి మాట్లాడడం, ఇవన్నీ వర్బల్ కమ్యూనికేషన్. కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లో ఏ వస్తాయంటే మన పై నుంచి కింది వరకు, మన తల నుంచి కింద పాదాల వరకు మన బాడీ యూజ్ చేస్తూ మనం మాట్లాడడానికి ట్రై చేస్తామో అవి, దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఓకే, ఇది అందరు క్లియర్ అని అనుకుంటున్నాను. అయితే వర్బల్ కమ్యూనికేషన్ లో మనం మాట్లాడేటప్పుడు మన ఎదురుగా ఒక మనిషి, ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లో కంపల్సరీ మన ఎదురుగా ఒక వ్యక్తి ఉండాల్సిందే. మనము వర్బల్ కమ్యూనికేషన్ ఏదైతే అంటున్నానో అక్కడ మన ముందు మనిషి ఉన్నా లేకపోయినా మనము కాల్లో మాట్లాడొచ్చు, లేకపోతే ఎదురుగా నిలబడి మాట్లాడొచ్చు. కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మన బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడేటప్పుడు కంపల్సరీ మన ఎదురుగా మనిషి ఉండాలి. మనం ఫోన్ లో వాళ్ళకి కాల్ చేసి, ఇప్పుడు నేను వెంకటేశ్వర గారికి కాల్ చేసి తిన్నారని అడగకుండా ఇట్లా అనడము, లేకపోతే ఇట్లా అని చెప్పి తాగావా, మంచినీళ్ళు తాగినవా అని చెప్పి ఇట్లా సింబల్ చూపిస్తే అర్థమవుతుందా? కాల్ చేసి అర్థం కాదు కదా. సో అందుకని మనం బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ వాడుతున్నప్పుడు మన ఎదురుగా కంపల్సరీ ఒక మనిషి అనేవారు, కంపల్సరీ ఒక పర్సన్ మన ఎదురుగా ఉండాలి. అప్పుడే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది వర్క్ అవుతుంది. ఇంకా వర్బల్ కమ్యూనికేషన్ సైడ్ వస్తే మనం ఏదైతే మాట్లాడతామో మనం అది కాన్షియస్ గా మాట్లాడతాం అనమాట. మనం మాట్లాడే విషయం మనం ఆలోచించి మాట్లాడతాం. ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్పాలి, ఒక విషయం చెప్పాలి అనుకుంటే అది ముందు నా బ్రెయిన్ లో ఆలోచించి దాని తర్వాత మాట్లాడతాను. కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ సైడ్ వస్తే ఈ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైతే నేను యూజ్ చేయాలనుకుంటున్నానో ఇది నేను ఆలోచించామన్నమాట మనందరం. ఇప్పుడు నేను చెయ్యి ఇలా అనాలి, జెస్చర్స్ ఇలా ఇవ్వాలి, లేకపోతే ఇంతకుముందు నేను మన బ్రెయిన్ లో ఆలోచిస్తాము అన్నప్పుడు నా బ్రెయిన్ ఇట్లా చూపించిన కదా. ఇది నేను ఆలోచించలేదు, ఆటోమేటిక్ గా నా బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ గా బిల్డ్ అవుతాయి అనమాట. ఓకే, సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది కాన్షియస్ గా మనం ఆలోచించి మాట్లాడతాము. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది తెలియకుండానే మన బాడీ చిన్నప్పటి నుంచి మనం పెరిగిన దాన్ని బట్టి, మన జెస్చర్స్ బట్టి ఆటోమేటిక్ గా మన బాడీ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. ఓకే, ఎస్, మనం ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని తెలుసుకున్నాం కదా. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, ఇంకొకటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అయితే వర్బల్ కమ్యూనికేషన్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎలాంటి కమ్యూనికేషన్ ఉంటుంది అనేది మీరు ఈ స్లైడ్ లో చూడొచ్చు. వర్బల్ కమ్యూనికేషన్ లో మనకి ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడడం కానీ, ఫోన్ టచింగ్ కానీ, ఫోన్ కాల్ కానీ, ఇవి ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. ఈ వర్బల్ కమ్యూనికేషన్ ఇంకొక రకమైన కమ్యూనికేషన్ ఏంటంటే గ్రూప్ కమ్యూనికేషన్. ఇప్పుడు నేను మీతో జూమ్ లో మాట్లాడడం, లేదంటే ఆఫీస్ లో గ్రూప్ డిస్కషన్, ఎక్కడైనా పెళ్లిలో ఫంక్షన్ లో కలిసినప్పుడు మన చుట్టాలందరం కలిసి మాట్లాడుకోవడము, ఇలాంటివన్నీ గ్రూప్ కమ్యూనికేషన్. ఇక్కడ కూడా మనం నోరు యూజ్ చేస్తే మాట్లాడతాం కదా మన మాటలు. తర్వాత మాస్ కమ్యూనికేషన్, ఏదైనా పొలిటికల్ మీటింగ్ కానీ, ఏదైనా బిజినెస్ మీటింగ్ కానీ, అక్కడ ఎవరన్నా పొలిటీషియన్ మాట్లాడడము, లేదంటే బిజినెస్ మీటింగ్ లో మేనేజర్ కానీ ఎవరైనా మాట్లాడడము, ఇలాంటి మాస్ కమ్యూనికేషన్ లో వర్బల్ కమ్యూనికేషన్ అనేది యూజ్ అవుతుంది. కమింగ్ టు నాన్ వర్బల్ కమ్యూనికేషన్, మీరు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చూసుకుంటే ఇవన్నీ ఏ ఉండవు. తిన్నావా, ఫోన్ కాల్, తిన్నావా, పడుకున్నావా అని చెప్పి బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడడం, మన ముఖ కవలికలు, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తూ మాట్లాడడము, మన ఎదుటి వ్యక్తి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడటము, తర్వాత మన హ్యాండ్ జెస్చర్స్ యూజ్ చేస్తూ మాట్లాడడము, ఇవన్నీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయన్నమాట.
ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, మీ అందరికి మీ అందరికి మూవీ గురించి తెలుసని అనుకుంటున్నాను. పుష్పక విమానం పేసుపాదం, పుష్పక కమల్ హాసన్ గారిది. ఎవరికైనా ఈ ఈ సినిమా గురించి ఐడియా ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి. హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళని అన్మ్యూట్ చేసుకోమని చెప్తాను, వాళ్ళు మాత్రమే మాట్లాడండి. ఓకే. ఫస్ట్ శ్రీనివాసరావు గారు మీకంటే ముందు మనకి వెంకటేశ్వర్లు గారు హ్యాండ్ రేజ్ చేశారు. వెంకటేశ్వర్లు గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరు చెప్పిన తర్వాత దీనికి మన బాడీ లాంగ్వేజ్ కి లింక్ ఏంటో కూడా చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్, అన్మ్యూట్ అయింది, ఇప్పుడు చెప్పండి. సార్ వినిపిస్తుంది, చెప్పండి. మేము చదువుకునే రోజులు చూసాం కానీ పుష్పను వాయిస్ ఏముండదు దాంట్లో, కానీ అవతల వ్యక్తికి మాత్రం ఆయన చెప్పే విషయం మాత్రం కంపల్సరీ అర్థమయ్యే విధంగా బాడీ లాంగ్వేజ్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పిక్చర్ లో. బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ మాత్రమే వినబడుతుంటాయి అప్పుడప్పుడు. ప్రతి విషయాన్ని మనం కళ్ళతో చూస్తుంటే ఆయన బాడీ Okay. లాంగ్వేజ్ బట్టి మనకు అర్థమైపోతుంటది అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్పి ఆ సిచ్యువేషన్ బట్టి ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి మనకు తెలిసిపోతుంటుంది. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర గారు. శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. సార్ అదే సార్, నేను అదే చెప్దాం అనుకున్నా. ఓన్లీ మూకీ లాంగ్వేజ్, మూకీ పిక్చర్ సార్ అది. ఓన్లీ వాయిస్ ఏమి ఉండదు, ఓన్లీ యాక్టింగ్ తర్వాత ఎక్స్ప్రెషన్స్ తోటే ఉంటుంది అనమాట. ఏదైనా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ తోటే వస్తుంది, అందులో క్యారెక్టర్స్ అని బిహేవ్ చేస్తాయి. సూపర్ అదే సార్, సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. విజయలక్ష్మి గారు మీరు చెప్పండి. సార్ ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టుగానే మొత్తం హావభావాలతో ఉంటుంది. మనకి చాలా కామెడీ కూడా అందులోనే పండించారు. చాలా బాగుంటుంది. ఇంకా అసలు వితౌట్ డైలాగ్స్, మూవీ మొత్తం వితౌట్ డైలాగ్స్ ఉంటాయి. వాడికి నిద్ర పట్టకపోతే రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఆ సౌండ్స్ అన్ని రికార్డ్ చేసుకోవడం, వాటి ద్వారా మనం నవ్వించడం కూడా ఉంటుంది. అంత అంత పండించారు ఆ మూవీలో. మొత్తం హాస్యం కూడా, స్టోరీ అంతా అర్థమవుతుంది ఓకే, మనకి. ఈ బాడీ ఈ లాంగ్వేజ్ మూవీ ఎప్పుడు వచ్చింది ఐడియా ఉందా అండి మీకు? ఈ మూవీ ఏ ఇయర్ లో వచ్చింది? ఈ మూవీ హిట్ 20 అయిందో years ఫ్లాప్ అయిందో బ్యాక్ అది అండి. ఐడియా ఉందా? 30 years అయ్యి ఉండొచ్చు బహుశా. 30 years. ఓకే. 25, 30, 80, 90 మధ్యలో అనుకుంటా. 85, 90 మధ్యలో వచ్చి ఈ మూవీ హిట్ అయిందో ఫ్లాప్ అయిందా మేడం? హిట్ అయింది అనుకుంటున్నా అండి, నాకు ఐడియా లేదు. హిట్ అయింది. okay. అన్ని లాంగ్వేజెస్ లో వచ్చిందిగా, తెలుగు, మలయాళము, హిందీ. అవును. అది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. వెంకటేశ్వర్లు గారు, శ్రీనివాసరావు గారు, విజయలక్ష్మి గారు, సూపర్ అండి. మీరు అందరు చెప్పింది కరెక్టే. ఈ మూవీ ఏదైతే ఉందో కంప్లీట్ మూవీ, ఒక్క మాట కూడా మాట్లాడకుండా మూవీ అంతా కామెడీ పండియడము, హీరో హీరోయిన్ మధ్యలో రొమాన్స్, ఫైట్స్, ఇవన్నీ కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఈ మూవీ తీశారు. సంథింగ్ నాకు తెలిసి 1980s 1970 చేంజ్ ఆ టైంలో వచ్చి ఉంటుంది మూవీ. ఇయర్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు. కానీ ఈ మూవీలో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ మూవీకి లాంగ్వేజ్ బ్యారియర్ ఏమైనా ఉందా? ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏమైనా వాడిందా? ఏం వాడలేదు. కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ కాబట్టి ఇండియా మొత్తం రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ రిలీజ్ అయిందో లేదో ఐడియా లేదు, కానీ ఇండియా మొత్తం రిలీజ్ అయింది. ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కాబట్టి ఇండియా అంతా రిలీజ్ అయ్యి చాలా పాపులారిటీ గెయిన్ చేసి చాలా హిట్ అయింది అనమాట మూవీ. మీరు ఒకవేళ ఈ రోజు టైం ఉంటే మన సెషన్ అయిపోయిన తర్వాత ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు అసైన్మెంట్లు ఇస్తున్నారా, మీకు అసైన్మెంట్లు ఇస్తే అసైన్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే చూడండి. రైట్? ఓకే. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఒకటి చూసుకుంటే మనకి ఇప్పుడు సైంటిఫికల్ ప్రూవెన్, ఆల్బర్ట్ మెహ్రాబియన్ అని చెప్పి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు అనమాట. ఈ శాస్త్రవేత్త మనకి ఏం చెప్పిందంటే, మనం ఏదైనా సరే ఒక ట్రైనర్ కానీ, ఒక స్కూల్లో లెక్చరర్, కాలేజ్లో లెక్చరర్, స్కూల్లో టీచర్, ఎక్కడ ఎవరైనా సరే ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి, మాట్లాడాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడాలని చెప్పి కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటారో, కంటెంట్ ప్రిపరేషన్ మీద ఆల్రెడీ సెషన్ అయినట్టుంది కదా, ఆ కంటెంట్ 7% ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. మనం మాట్లాడే మాటలు 7% ఎఫెక్టివ్ గా ఉంటుంది. దాని తర్వాత వాయిస్ మాడ్యులేషన్. ఈ వాయిస్ మాడ్యులేషన్ మీద కూడా మీకు సెషన్ జరుగుతుంది, ఆల్రెడీ జరిగిందో లేదో నాకు ఐడియా లేదు. వాయిస్ మాడ్యులేషన్ 38%. వాయిస్ మాడ్యులేషన్ అంటే మన వాయిస్ పెంచడం, తగ్గించడం, అప్పుడప్పుడు తొందరగా మాట్లాడడం, అప్పుడప్పుడు మెల్లగా మాట్లాడడం, మాటల మధ్యలో పాస్ అనేది మెయింటైన్ చేయడం, ఇవన్నీ వాయిస్ మాడ్యులేషన్ కిందకి వస్తాయి అనమాట. ఇది 38% అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది. కానీ కంటెంట్ కంటే, వాయిస్ మాడ్యులేషన్ కంటే బాడీ లాంగ్వేజ్ అనేది 55% అండి ఎఫెక్టివ్ గా ఉంటుంది. మీరు కంటెంట్ లో కింగ్ ఉండండి. మీరు ఎంత మంచి కంటెంట్ లో తోపైనా సరే, మీ కంటెంట్ లో మిమ్మల్ని బీట్ చేసిన వాళ్ళు ఎవరు లేకపోయినా సరే, మీరు మంచి వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేస్తున్నా సరే, మీరు బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా మాట్లాడితే
మీరు చెప్పేది ఎఫెక్టివ్ గా ఉండదు, మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు, సెషన్ అనేది అందరూ మొత్తం బోరింగ్ గా వెళ్తుంది అనమాట, డల్ గా వెళ్తుంది. అందుకనే బాడీ లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్, ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. అంటే ఇప్పుడు ఇంతసేపు మనం ఇంపార్టెన్స్ బాడీ లాంగ్వేజ్ అని తెలుసుకున్నాం కదా, కానీ ఒక ట్రైనర్ కి స్పీకర్ కి ఎలా బాడీ లాంగ్వేజ్ లో ఏం మెయింటైన్ చేయాలి, తను ఏం నేర్చుకోవాలని ఈ స్లైడ్ లో మనం చూద్దాము. ఇప్పుడు మీకు స్లైడ్ లో కనిపిస్తున్నాయి కదా, పోస్చర్, ఐ కాంటాక్ట్, జెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మూవ్మెంట్, వాయిస్ మాడ్యులేషన్, ఇంకా కాన్ఫిడెన్స్, ఇవన్నీ మీకు స్లైడ్ లో కనిపిస్తున్నాయి కదా. ఇవి 7 టైప్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజెస్ ఒక ట్రైనర్ ఇక స్పీకర్ మెయింటైన్ చేయాలి. ఇవి మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు పక్కా ప్రొఫెషనల్ గా కనిపిస్తారు, మీరు చెప్పేది ఎఫెక్టివ్ గా వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం డీటెయిల్ గా ఒకటి సింగిల్ గా చూసుకుంటూ వెళ్తాం. మీకు ఎవరైతే నోట్ చేసుకుంటున్నారో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు మీరు మిస్ అయిపోయినా కూడా తర్వాత మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఈ స్లైడ్ అనేది మీకు షేర్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద పోస్చర్, ఓకే, పోస్చర్ విషయానికి వస్తే మనం ఇప్పుడు ఫస్ట్ కూర్చున్న వాళ్ళని చూద్దాము. కొంతమంది బాగానే కూర్చున్నారు, ఇప్పుడు కొంతమంది సెట్ అవుతున్నారు. కూర్చున్న వాళ్ళని చూద్దామంటే కొంతమంది రిలాక్స్ గా కూర్చున్నారు, కొంతమంది ఇట్లా కూర్చున్నారు. ఇప్పుడు నేను ఇట్లా అందరినీ చూస్తుంటే ఇప్పుడు సెట్ అవుతున్నారు, కొంతమంది స్ట్రైట్ గా కూర్చుంటున్నారు. ఎస్ అని అయితే మనం కూర్చున్నప్పుడు స్ట్రైట్ గా కూర్చోవాలి. స్ట్రైట్ గా కూర్చోవడం అంటే ఎలా? స్ట్రైట్ గా కూర్చోవన్నారు, ఎలా కూర్చోవాలి అన్నప్పుడు మన చెవులు ఏవైతే ఉన్నాయో, మన ఇయర్స్ మన భుజాలతో స్ట్రైట్ గా ఎలైన్ అయి ఉండాలి. స్ట్రైట్ గా ఎలైన్ అంటే మీకు తెలుసు కదా, తెలుగులో తెలుసు కదా, ఎలైన్ అంటే మనకి ఇట్లా స్ట్రైట్ గా ఉండాలన్నమాట. మన చెవులు మన భుజాలతో ఎలైన్ అయి ఉండాలి. తర్వాత మన భుజాలు కింద మన నడుముతో స్ట్రైట్ గా ఎలైన్ అయి ఉండాలి. ఓకే, తర్వాత మనం కూర్చున్న తర్వాత మన కాళ్ళు కొంతమంది ఫ్రీగా చాపుకొని కూర్చుంటారు, కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారు, ఇవన్నీ కూర్చోవచ్చు. ఓకే, కానీ మీరు యాజ్ అ ట్రైనర్ గా ఇప్పుడు నేను మీకు జూమ్ సెషన్ లో ఏదైతే మీటింగ్ తీసుకుంటున్నానో ఇలాంటి టైంలో కూర్చోవాల్సిన పోస్చర్ అనేది ఇదన్నమాట. ఇది మీరు నార్మల్ గా మెయింటైన్ చేసినా కూడా మీకు బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి రావు. కానీ హైలీ రికమెండ్ మీరు సెషన్స్ తీసుకుంటాం యాజ్ అ ట్రైనర్ లా కాకుండా నార్మల్ టైంలో కూడా ఇలా స్ట్రైట్ గా కూర్చుంటే వెన్నుపూస నొప్పులు, మనకి స్పాండిలైటిస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. చెవులు భుజాలకు స్ట్రైట్ గా ఎలైన్ అయిన తర్వాత భుజాలు నడుముకి స్ట్రైట్ గా ఎలైన్ అయి ఉండాలి. తర్వాత నడుము దగ్గర నుంచి మీరు పాదాలు చూసుకుంటే మీకు మోకాలు అని ఉంటాయి కదా, మీరు పిక్చర్ లో చూస్తే నీస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, నా మౌస్ కర్సర్ మీకు కనిపిస్తాయి స్లైడ్ లో. నీస్, మోకాలు మనకి నడుము దగ్గర నుంచి మోకాల వరకు 90 degrees యాంగిల్లో మనం స్ట్రైట్ గా ఉండేటట్టు కూర్చోవాలన్నమాట. మన సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అలా చేసుకోవాలి. ఓకే, మన సీట్ అనేది చాలా హైట్ ఉన్నా కూడా మన కాళ్ళు కిందికి వెళ్తే, మన కుర్చీ కిందికి ఉన్నా కూడా మన కాళ్ళు పైకి వెళ్తాయి. అలా కాకుండా మన నడుము దగ్గర నుంచి మన మోకాళ్ళు స్ట్రైట్ గా 90 degrees అంటే తెలుసు కదండి, 90 degrees చిన్నప్పుడు మన స్కూల్లో చదువుకున్నాం. 90 degrees యాంగిల్స్ స్ట్రైట్ గా ఉండాలి. తర్వాత మన మోకాళ్ళ నుంచి కింద పాదాల వరకు మన కాళ్ళు అదే 90 degrees యాంగిల్లో స్ట్రైట్ గా ఉండాలన్నమాట. ఓకే, మన పాదాలు ఫీట్ ఏవైతే ఉంటాయో మోకాళ్ళ నుంచి కింద స్ట్రైట్ గా 90 degrees యాంగిల్లో ఉండాలి. ఇది కరెక్ట్ పోస్చర్. మనకి మీరు ఈ స్లైడ్ లో చూసుకుంటే కింద ఈ లెఫ్ట్ సైడ్ వ్యక్తి ఎలా కూర్చున్నాడో అలా కూర్చోవాలి, రైట్ సైడ్ వ్యక్తి ఎలా కూర్చున్నాడో ఇలా వంగిపోయి భుజాలు వంగిపోయి అలా మాత్రం అస్సలు కూర్చోవద్దు అనమాట. అలా కూర్చుంటే మీరు ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ లాగా కనిపించారు. తర్వాత మీకు ఫ్యూచర్ లో వెన్నుపూస నొప్పులు, స్పాండిలైటిస్ ఇవన్నీ వస్తుంటాయి. ఓకే, నిల్చున్నప్పుడు ఎలా ఉండాలి? నిల్చున్నప్పుడు కూడా సేమ్ ఇవే రూల్స్ అండి, మీరు పెద్ద టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. నిల్చోవడం మాకు తెలియదా సార్, మీరు ఎందుకు చెప్తున్నారు మాకు, ఎలా నిల్చోవాలి ఏంది ఇవి కూడా చెప్తారా మీకు అనుకుంటే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరుగుతున్న క్రమంలో ఒక టైప్ ఆఫ్ పోస్చర్ మెయింటైన్ చేస్తూ ఇదే కరెక్ట్ ఏమో అని అనుకుంటారు. కానీ ఒక ఎదుటి వ్యక్తి తనకు నువ్వు నిలబడింది కరెక్ట్ కాదు, ఒక ట్రైనర్ ఇలా నిలబడద్దు అని చెప్పి కరెక్షన్స్ చేసుకోవాలి అని చెప్పే వరకు అతనికి తెలియదు అనమాట. సో నేను చెప్పే దాంట్లో మీరు ఏదో ఒక కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ, ఏదో చిన్న పాయింట్ అయినా. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మీరు నిలబడినప్పుడు కొంతమంది మెడలు ఇలా ముందుకు పెట్టి నిలబడతారు, మెడలు ఇలా ముందు కాకుండా స్ట్రైట్ గా స్ట్రైట్ గా నిలబడాలి. తర్వాత మన భుజం మన నడుముతో స్ట్రైట్ గా ఎలైన్ అయి ఉండాలి. ఆ తర్వాత మన నడుము కూడా కింద మన పాదాలకి స్ట్రైట్ గా ఎలైన్ అయి ఉండాలి. మనం నిలబడినప్పుడు ఎప్పుడైనా సరే కింద మన పాదాలు ఉంటాయి కదండి, మన ఫీట్ పాదాలు అందరికి తెలుసు కదా, ఆ ఫీట్ మన పాదాలు ఎప్పుడైనా సరే మన భుజాలు దాటి దూరంగా మనము కొంతమంది ఇలా కాళ్ళు దూరం పెట్టి నిలబడుతుంటారు. మీరు కొంతమందిని అబ్జర్వ్ చేస్తే దూరం కాళ్ళు పెట్టి ఎప్పుడు నిలబడకూడదు. మనం ఎప్పుడైనా సరే కాళ్ళు దగ్గర పెట్టుకొని నిలబడాలి. మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఆ డిస్టెన్స్ మన భుజాలు దాటి బయటికి వెళ్ళకూడదు పాదాలు ఎప్పుడైనా సరే.
ఓకే, అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన భుజాలు దాటి కాళ్ళు పాదాలు బయటికి పెట్టి నిలబడితే మనం చూడడానికి బాగుండదు అనమాట. ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ లేదంటే ప్రొఫెషనల్ లీడర్ లాగా మీరు కనిపించారు. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ మీకు స్లైడ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో నా మౌస్ కర్సర్ ఈ పర్సన్ ఎలాగైతే నిలబడ్డాడో సేమ్ అలా నిలబడాలి. కానీ రైట్ సైడ్ పిక్చర్ లో ఎలా అయితే ఒక పర్సన్ ఉన్నాడో నడిచేటప్పుడు వంగి నడవడం, నిలబడినప్పుడు మేడం ముందు కనుకొని నిలబడడం, ఇలాంటి పోస్టర్ మాత్రం అస్సలు మెయిన్ చేయకూడదు. ఓకే, పోస్టర్ అయిపోయింది. పోస్టర్ తర్వాత ఐ కాంటాక్ట్ అనేది చాలా డీప్ సబ్జెక్ట్ అండి. మీకు అందరు ఎవరైతే ఉన్నారో అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని ఒక్కసారి ఈ వీడియోస్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ ఐ కాంటాక్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్తాను. మీరు ఎక్కడైనా సరే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు యాక్చువల్గా ఇది జూమ్ మీటింగ్, నా ఫ్రంట్ కెమెరా ఉంది. నేను ఒక కెమెరా చూస్తే మీ అందరినీ చూసినట్టు ఉంటుంది కాబట్టి నేను కెమెరాని చూస్తూ మాట్లాడుతున్నా, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నట్టుంది. కానీ నేను ఇప్పుడు ఈ మీటింగ్ లో కూడా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా అటు ఇటు గోడలు చూసుకుంటూ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి, బాడీ లాంగ్వేజ్ లేకపోతే చాలా కష్టం అని చెప్పి అటు ఇటు చూసుకుంటూ మాట్లాడితే ఎందుకు వచ్చిండు, ఎవరు చెప్తాడు అని మీకు అనిపిస్తుంది. కొద్దిసేపు విని 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 మీరు తర్వాత మీరు రిలాక్స్ అయిపోతారు. నేను చెప్పేది కూడా మీ మైండ్కి ఎక్కదు కదా. సో అందుకని ఐ కాంటాక్ట్ అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఈ పిక్చర్ లో చూసుకుంటే ఒక స్లైడ్ లో ఒక రిసెప్షన్ దగ్గర నిలబడ్డది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్కి వెళ్ళారు, రూమ్ బుక్ చేసుకొని ఒక రూమ్ కోసం హోటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్ లో నాకు ఒక రూమ్ కావాలి 24 hours అని అడిగితే ఆమె మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ, మంచి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, ఎస్ సార్, ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంది అని చెప్పి మాట్లాడితే ఎంత మంచిగా ఉంటుంది. అదే మీరు ఇంకొక యాంగిల్ లో చూసుకుంటే, మీరు వస్తే మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ అటు ఇటు దిక్కులు చూసుకుంటూ గోడలు చూసుకుంటూ ఐ కాంటాక్ట్ చేయకుండా మాట్లాడి మంచి స్మైల్ మెయింటైన్ చేయకుండా మాట్లాడితే ఎలా ఉంటుందండి? మీకు అక్కడ హోటల్లో ఉండాలి అనిపించినా కూడా మీరు ఈ హోటల్ ఎందుకులే, వేరే హోటల్ పక్కన చూసుకుందాం అని చెప్పి బయటకు వెళ్ళిపోతాం కదా. సో అందుకే ఐ కాంటాక్ట్ అనేది అంత మంచిగా మెయింటైన్ చేయాలి. ఓకే, సింగిల్ పర్సన్ మీ ఎదురు ఒక వ్యక్తియే ఉంటే అతనితో ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలో మీరు తెలుసుకున్నారు. కానీ మీరు ఒక గ్రూప్ ఆఫ్ తో ఉన్నారు, మీ ముందు మీరు ఫ్యూచర్ లో ఒక ట్రైనర్ గానీ ఒక లీడర్ గానీ అయినప్పుడు మీ ముందు 50, 100, 150, 500 ఇంతమంది జనాలు ఉన్నప్పుడు, చిన్న చిన్న మీటింగ్స్ అయినా సరే 10 మంది 20 మంది మీ ముందు ఇంతమంది జనాలు ఉన్నప్పుడు అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం పాసిబుల్ కాదు కదండి. అప్పుడు ఎలా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారు? మీరు అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాల్సింది తప్పదు. మీరు అంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ లో 10 మంది లేదంటే ఒక 50 మందిని తీసుకోండి. 50 మందిలో కొంతమంది మనకు కంఫర్టబుల్ అనిపిస్తారు. ఇప్పుడు నేను మీటింగ్ స్టార్టింగ్ నుంచి వెంకటేశ్వరులు గారు, ఎందుకంటే నాకు టాప్ లో వెంకటేశ్వరులు గారు కనిపిస్తున్నారు. వై వెంకటేశ్వరులు, ఇంకో ఇద్దరు వెంకటేశ్వరులు గారు టాప్ లో కనిపిస్తున్నారు, దస్తగిరి గారు కనిపిస్తున్నారు. కొంతమంది నాకు కంఫర్టబుల్ అయినారని చెప్పి నేను జూమ్ సెషన్ కాకుండా బయట సెషన్ లో మిమ్మల్ని చూస్తూ మాట్లాడితే చుట్టుపక్కల ఉన్న జనాలు ఏమవుతారండి, వాళ్ళందరూ మమ్మల్ని పట్టించుకుంటాడు కదా అని చెప్పి వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు కదా. ఇక్కడ కూడా మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సరే మీరు పార్టిసిపెంట్స్ అయినా సరే, ఒక పబ్లిక్ అయినా సరే, మీరు చెప్పే మాటలు ఒక 15 నిమిషాల వరకు మంచిగా కాన్సన్ట్రేట్ చేసి వింటారు. 15 నిమిషాలు మా అంటే 20 నిమిషాలు. దాని తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళిపోతారు అనమాట. అరే, నేను ఈ హాల్లోకి వచ్చేటప్పుడు హెల్మెట్ లాక్ చేసినారే, కార్ మంచిగా లాక్ చేసినా లేదా, ఇంకో కొంతమంది నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినా సరే ఇంట్లో రెగ్యులేటర్ స్టవ్ ఆఫ్ చేసినా లేదా అని చెప్పి ఏమేమో థాట్స్ వస్తుంటాయి అనమాట. ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. అందుకని అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడితే అందరూ మన సైడే ఉంటారు అనమాట. ఓకే, అందరితో ఎలా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి? ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయండి. WZN ఇవి ఫాలో చేస్తే అందరితో ఐ కాంటాక్ట్ అనేది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, బాడీ లాంగ్వేజ్ సెషన్ అని చెప్పి WZ చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్పించినట్టు ఇప్పుడు WZN అని చెప్తున్నది ఏందని చెప్పి మీరు కన్ఫ్యూజ్ కాకండి. Z అక్షరం ఎలా ఉంటుంది, N అక్షరం ఎలా ఉంటుంది, ఆ అక్షరం ఎలా ఉందో దాని ప్రకారం మీరు అందరిని అబ్జర్వ్ చేస్తుంటే మీరు అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్, మీ ముందు కొంత 50 మంది జనాలు ఉన్నారు అనుకోండి. ఈ 50 మంది పార్టిసిపెంట్స్ ని లెఫ్ట్ నుంచి రైట్ వరకు అందరు ఉంటారు. అయితే ఎన్ అక్షరం ఎలా ఉంటుంది కదండి. ఎన్ అక్షరం ఎలా ఉంటుంది, మనకి ఫస్ట్ కింది నుంచి పైకి ఎన్ రాసినప్పుడు కింది నుంచి పైకి రాస్తాం కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకుంటూ మీరు మాట్లాడి మెల్లగా మాట్లాడుతూ మీ ఐ కాంటాక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఆడియన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఆడియన్స్ కి మెల్లగా మూవ్ చేయాలన్నమాట. తర్వాత మనకి ఎన్ అక్షరం ఎలా వస్తుంది, ఇలా రాసినాక తర్వాత మనం మళ్ళీ పై నుంచి కిందికి అంటాం కదా.
సో లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఆడియన్స్ నుంచి మనం మాట్లాడుతూ మన ఐ కాంటాక్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ ఆడియన్స్ కి మూవ్ చేయాలి. తర్వాత లాస్ట్ ఎన్ అక్షరం ఇలా ఎండ్ అవుతుంది కదా. సో రైట్ సైడ్ ఫ్రంట్ ఆడియన్స్ ని చూసుకుంటూ మనం బ్యాక్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ ఆడియన్స్ కి మూవ్ అవ్వాలన్నమాట. ఓకే, ఎన్ అక్షరం ఎలానో జెడ్ కూడా అలానే. జెడ్ మనకి ఎట్లా స్టార్ట్ అవుతుంది, మనకి లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఆడియన్స్ నుంచి మాట్లాడుతూ మన ఐ కాంటాక్ట్ రైట్ సైడ్ బ్యాక్ ఆడియన్స్ కి మూవ్ చేసి, తర్వాత రైట్ సైడ్ బ్యాక్ ఆడియన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఆడియన్స్, తర్వాత లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఆడియన్స్ నుంచి రైట్ సైడ్ ఫ్రంట్ ఆడియన్స్ కి. ఇలా ఆ లెటర్స్ ఎలా ఉంటాయో ఆ రూల్ ఫాలో అవుతూ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే మనం ముందు వాళ్ళని వెనక వాళ్ళని మధ్యలో ఉన్న వాళ్ళని ఎవరిని మిస్ చేయకుండా అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అందరు మనతో కనెక్టెడ్ ఉంటారు. అరే నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, స్పీకర్ నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అలర్ట్ గా ఉంటారు, స్టడీగా కూర్చొని మనం చెప్పేది వింటూ ఉంటారు. ఓకే, ఇది ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాల్సిన పద్ధతి. అండ్ ఎస్ అండి, మనము అందరు వీడియోస్ ఆన్ చేసుకోవడం మనం ఒక చిన్న టాస్క్ చేద్దాం. ఓకే, ఒక చిన్న టాస్క్ చేద్దాం, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒక 1 minute మాత్రమే, ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నా ఒక 1 minute వీడియో ఆన్ చేసుకుని తర్వాత ఆఫ్ చేసుకోండి, ఏం పర్లేదు. ఓకే, ఎస్ అండి, సూపర్ అందరూ ఆన్ చేస్తున్నారు. ఎస్ సూపర్, లింగన్న గారు ఎస్ అండి. ఓకే, ఎస్ అండి. నేను ఇప్పుడు మీరందరూ మీ జెస్చర్స్ వాడుతూ చెప్పాలి. నేను మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తా. ఈ సిచ్యువేషన్ లో మీరుంటే మీరు ఎలా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు అని చెప్పి మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి ఇంత. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే, సూపర్. ప్రసాద్ గారు ఎస్ ఆర్ నో? ప్రసాద్ గారు, బిడిఎస్ ప్రసాద్ గారు. ఓకే అండి. మనము మీరు ఒక మంచి 5 star హోటల్కి వెళ్ళారనుకోండి, మంచి పెద్ద 5 star హోటల్. ఆ 5 star హోటల్లో మీరు ఒక కాఫీ అంటే క్యాపచినో ఈజ్ నథింగ్ బట్ కాఫీయే, అందులో కొంచెం క్రీమ్ యాడ్ చేసి ఇస్తారనమాట. అది ఆర్డర్ చేశారు. ఓకే, అది తర్వాత మీకు ఇంకొకటి కావాలన్నప్పుడు మనకి పెద్ద 5 star హోటల్స్ ఎట్లుంటాయండి, దూరం ఉంటాయి, వెయిటర్స్ ఉంటారు, అందరు అవైలబుల్ ఉంటారు. కానీ ఆ రోజు వెయిటర్స్ ఎవరు లేరు, ఒకడే ఒక వెయిటర్ ఉన్నారు. ఆ వెయిటర్ చాలా దూరంలో ఉన్నాడు. ఆ చాలా దూరంలో ఉన్న వెయిటర్ ని మనం భయ్యా అని పిలవలేం కదా 5 star హోటల్స్. మనకి ఇక్కడ బయట అట్లాంటి ప్లేసెస్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో, హోటల్స్ లో భయ్యా ఇది రాజావా అని చెప్పి మనం పిలవచ్చు. కానీ 5 star హోటల్స్ లో భయ్యా అని పిలిస్తే ఎట్లుంటది కదా, మన మంచిగా పరువు పోతుంది అనమాట. మనం ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ఇట్లా పిలుస్తాం, కానీ మనకి ఇంత దూరంలో ఉంటాడు. ఆయన తిరగక మన సైడ్ ఫేస్ తిప్పి మనకి ఐ కాంటాక్ట్ ఇచ్చేయండి. మనకి ఐ కాంటాక్ట్ ఇచ్చినాక ఆయన ఇక్కడికి వచ్చి తర్వాత మన దగ్గర ఆర్డర్ తీసుకొని మళ్ళీ పోయి అక్కడ సబ్మిట్ చేసి అంత టైం బదులు మీరు కూర్చొని ఆయన దూరం నుంచి మీకు ఐ కాంటాక్ట్ ఇచ్చాక ఇంకొక కాఫీ కావాలి నాకు అని ఎలా చెప్తారు? ఒక్కసారి అందరూ పార్టిసిపేట్ చెప్పండి. నాకు ఇంకొక కాఫీ తీసుకురా. ఎస్ అండి, అందరు పార్టిసిపేట్ చేసి చూడండి, అందరిని అబ్జర్వ్ చేస్తుంది. నాకు ఇంకొక కాఫీ కావాలి. హ్యాండ్ రేజ్ గారు అందరు పార్టిసిపేట్ చేయండి. అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వీడియోస్ ఆన్ చేసుకున్న అందరు, ప్రతి ఒక్కరు. యా ప్రసాద్ గారు సూపర్. విజయలక్ష్మి గారు ఇలా పిలుస్తున్నారు. మడ్డెల రమేష్ గారా? ఓకే, మడ్డెల రమేష్ గారు ఇలా అంటున్నారు. కొంతమంది ఇట్లా కూడా అంటున్నారు. ఇట్లా అంటే ఏమనుకోవాలండి, కాఫీ అనుకోవాలా లేకపోతే రాత్రి కొంతమంది అదనుకోవాలా? యా సూపర్ అండి. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఇట్లా అని చెప్పి ఇంకొకటి ఇట్లా పిలిచి 1 more. ఓకే సూపర్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అందరు పార్టిసిపేట్ చేసినందుకు, సూపర్ అండి. ఓకే, ఇంకొక కాఫీ అని చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. కొంతమంది ఇట్లా పిలిచి ఇంకొకటి అన్నారు, కొంతమంది ఇట్లా కప్పు చూపించి ఇంకొకటి అన్నారు, కొంతమంది ఇట్లా అన్నారు. ఇట్లా అనొద్దు, ఎక్కడైనా సరే ఇట్లా అంటే వేరే మీనింగ్ వస్తుంది. ఓకే, రకరకాల డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా ట్రై చేశారు. కానీ మీరు ఒక్క నిమిషం అండి, మీకు మళ్ళీ షేర్ చేస్తున్నాను పీపీటీ. అయితే ఇక్కడ దిస్ ఇస్ నథింగ్ బట్ జెస్చర్స్ అండి. ఓకే, ఇప్పుడు నేను జెస్చర్స్ అంటే ఏంటి అని స్లైడ్ వచ్చాక మీకు అర్థం కావాలని చెప్పి మిమ్మల్ని అడిగాను అనమాట. మీరు ఏదైతే ఇలా చూపించడము, లేకపోతే ఇలా పిలిచి ఇలా చూపించి ఇంకొకటి రిపీట్ అని చెప్పడము, మీరు హ్యాండ్స్ యూజ్ చేస్తూ మీరు ఇంకొక కాఫీ అని చెప్పి ఎలా అడిగారో, దట్స్ నథింగ్ బట్ జెస్చర్స్. ఓకే, వాటినే జెస్చర్స్ అంటారు అనమాట. జెస్చర్స్ అంటే కొంతమంది ఏందో అనుకుంటారు. మీరు ఇప్పుడు హ్యాండ్స్ యూజ్ చేసి ఏదైతే మాట్లాడారో అదే జెస్చర్స్ అంటారు. కొంతమంది దీన్ని గెస్చర్స్ అంటారు. అది గెస్చర్స్ కాదు, దాన్ని జెస్చర్స్ అని స్పెల్ చేయాలి. మీరు మన బాడీ మొత్తంలో మనం ఏదైతే యూజ్ చేస్తూ మాట్లాడతామో, మన బాడీ పైనుంచి కింది వరకు యూజ్ చేస్తూ కమ్యూనికేట్ చేస్తాం, మన హ్యాండ్స్ యూజ్ చేస్తూ కమ్యూనికేట్ చేస్తామో వాటిని జెస్చర్స్ అంటారు అనమాట. తిన్నారా అంటే ఇలా అంటాం,
కాల్ మీ అంటే ఇట్లా అంటాం, నీళ్ళాగారా అంటే ఇట్లా అంటాం. ఇంతకుముందు ఎలా అయితే మన బాయ్, హాయ్, ఇంకా మనకి ఇట్లా ఇట్లా చూపించడము, ఏదైనా సరే సూపర్ ఉంది అని చెప్పి ఇట్లా చూపించడం, ఇవన్నీ జెస్చర్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, అయితే జెస్చర్స్ మీరు ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రకంగా చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ జెస్చర్స్ ఉంటాయండి. ఓకే, మనకి దస్తగిరి గారి జెస్చర్స్ యాదగిరి గారికి ఉండవు, యాదగిరి గారి జెస్చర్స్ నాకు ఉండవు. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రకమైన జెస్చర్స్ మెయింటైన్ చేస్తారనమాట. ఓకే, మీరు గంప నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నప్పుడు అతని బాడీ లాంగ్వేజ్, అతని జెస్చర్స్ మీరు కాపీ కొడదామంటే మీరు కాపీ కొట్టలేరు, మీ జెస్చర్స్ అతను కాపీ కొట్టలేడు. ఇంకా మనకి పెద్ద పెద్ద మంచి వ్యక్తులు ఉంటారనమాట, మంచి మంచి స్పీకర్స్, ట్రైనర్స్, వాళ్ళ జెస్చర్స్ మనం కాపీ కొట్టలేము. కాపీ కొట్టడానికి ట్రై చేసినా కూడా కొన్ని మనం ఎంత ట్రై చేసినా సరే తర్వాత ఆటోమేటిక్ మన జెస్చర్స్ మనకు ఆటోమేటిక్ వస్తుంటాయి. మీరు ఈ స్లైడ్ లో అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఒక మేడం ఉంది. ఆ మేడం తన జెస్చర్స్ వేరేలాగా ఉన్నాయి. తను ఇలా చూపించడము, ఇట్లా ఒక రకంగా చూపిస్తుంది. రైట్ సైడ్ మీరు స్లైడ్ లో అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ పిక్చర్ ఆ స్పీకర్ చేతులు ఇలా చూపిస్తూ మాట్లాడుతున్నారు అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఆమె జెస్చర్స్, రైట్ సైడ్ ఈమె జెస్చర్స్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ జెస్చర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఈ జెస్చర్స్ విషయానికి వస్తే మీరు కొంతమంది ఇక్కడ మంచి మంచి స్పీకర్స్ ఉండొచ్చు, ఎప్పటి నుంచో మాట్లాడుతున్న వాళ్ళు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ జెస్చర్స్ మీకు వాళ్ళు ఎలా ఉంటాయో తెలియాలి అనుకుంటే మీకు ఎప్పుడైతే ఒక సెషన్ ఇచ్చినప్పుడు మీరు ఒక 1 డే ముందు కంటెంట్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మీ జెస్చర్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. మీ బాడీ లాంగ్వేజ్ జెస్చర్స్ ఎలా ఉంటాయో బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ కొన్ని రూల్స్ ఫాలో చేయాలి. ఆ రూల్స్ ఏంటి అంటే, మన బాడీ మొత్తంలో జనాలు మనల్ని అబ్జర్వ్ చేసే జెస్చర్స్ మన చేతులు మాత్రమే. మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూపియండి, ఏదైనా చూపియండి, కానీ ఎక్కువ శాతం మన చేతులు ఇక్కడ మనం మోచేయి నుంచి ఇక్కడ వరకు మన చేతులు ఏదైతే మూవ్ చేస్తామో మన హ్యాండ్స్, జనాలు ఎక్కువ అవే అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఇవి చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఇవి మనం మంచిగా చూపించడం నేర్చుకోవాలన్నమాట. ఇంకొకటి, మన చేతులు ఎప్పుడైనా సరే మన నడుము కిందికి వెళ్ళొద్దు. మన నడుము కింద వరకు పెట్టి చేతులు అనేవి మూవ్ చేయదు, మన నడుము పైననే ఉండాలన్నమాట మన జెస్చర్స్ యూజ్ చేస్తున్నప్పుడు. ఓకే, కొత్త వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ ఒక 3 types ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయండి. మనం ఇప్పుడు ఐ కాంటాక్ట్ లో ఏదైతే జెడ్ రూల్, ఎన్ రూల్ అని చూస్తామో, ఈ జెస్చర్స్ లో కూడా 3 types ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఏంటో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ద షో, సెకండ్ వన్ ద గివ్, థర్డ్ ద చాప్. లేదంటే ఫస్ట్ ద గివ్ వేసుకోవచ్చు, సెకండ్ ద షో, తర్వాత చాప్. ఫస్ట్ ద గివ్ అనే టెక్నిక్ దగ్గర అబ్జర్వ్ చేస్తే, గివ్ అంటే ఏంటండి తెలుగులో? ఇవ్వడం. ఓకే, లెఫ్ట్ సైడ్ మీరు ఈ స్లైడ్ లో లెఫ్ట్ సైడ్ ఒక స్పీకర్ తను ఎలా మాట్లాడుతుంది, దాన్ని గివ్ అంటారు అనమాట. ఏదో ఇస్తున్నట్టు. బాడీ లాంగ్వేజ్ సెషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మీ జెస్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే నేను ఏదో ఇస్తున్నట్టు మీకు జెస్చర్స్ మూవ్మెంట్ ఇస్తున్నానో దీన్ని ద గివ్ టెక్నిక్ అంటారు అనమాట. ఓకే, ద షో టెక్నిక్ అంటే ఏంటి? ద షో టెక్నిక్ అంటే రైట్ సైడ్ స్పీకర్ ఎలా మాట్లాడుతున్నాడు, తన చేతులు చూపిస్తూ షో చేస్తున్నాడు కదా, తన చేతులు షో చేస్తూ, తన హ్యాండ్ షో చేస్తూ మాట్లాడుతున్నాడు కదా, దీన్ని ద షో అంటారు అనమాట, ద షో టెక్నిక్. ఓకే, తర్వాత లాస్ట్కి ఏం చెప్పినండి, చాపింగ్ అంటే ఏంటి? కట్ చేయడం. మన ఇంట్లో కూరగాయలు కట్ చేయడం కానీ ఏదైనా సరే మనం చాపింగ్ ఎలా చేస్తామో, చాపింగ్ టెక్నిక్ కూడా ఒక వన్ ఆఫ్ ద జెస్చర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అండి. ఇది మన అన్ని లాంగ్వేజెస్ లో ఇప్పుడు కంటెంట్, వాయిస్ మాడ్యులేషన్, ఇంకా బాడీ లాంగ్వేజ్ లో మోస్ట్ ఎఫెక్టివ్ థింగ్ ఇస్ బాడీ లాంగ్వేజ్ అని చెప్పి నేను ఏదైతే మూవ్మెంట్ చూపిస్తున్నానో ఇది ద చాపింగ్ అంటారు అనమాట. ఓకే, అయితే ద గివ్, ద షో, ద చాపింగ్ టెక్నిక్ జెస్చర్స్ ఏవైతే ఉన్నాయో, మీరు స్టార్టింగ్ కొత్తగా మీకు జెస్చర్స్ ఎలా వాడాలో తెలియకపోతే మీరు ఈ టెక్నిక్స్ వాడొచ్చు. మీరు ఈ టెక్నిక్స్ వాడుతూ ఫ్యూచర్ లో ఆటోమేటిక్ గా ఇవి వాడకుండానే మీ లోపల ఉన్న జెస్చర్స్ అనేవి ఆటోమేటిక్ గా బయటకు వచ్చేసి మీకు సంబంధించిన జెస్చర్స్ అనేవి మీకు ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోతాయి అనమాట. సబ్ కాన్షియస్ గా ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి మీరు మాట్లాడేటప్పుడు. ఓకే, కానీ నడుము కిందికి చేతులు వెళ్ళకుండా మీరు అదొక రూల్ ఫాలో చేస్తే ఆటోమేటిక్ గా అది పర్ఫెక్ట్ గా ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఎస్, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. జెస్చర్స్ అయిపోయినాక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము మంచిగా నవ్వుతూ, మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ మాట్లాడితే చూడడానికి చాలా బాగుంటుంది. బయట ఇప్పుడు నేను సెషన్ అటెండ్ అయ్యే ముందు, మీరు ఎక్కడైనా సెషన్ తీసుకున్న ముందు, మీరు అది హాల్లోకి ఎంటర్ అయ్యే ముందు, కార్ లో వెళ్తున్నారు, లేదా బైక్ మీద వెళ్తున్నారు, లేదా దారిలో యాక్సిడెంట్ అయింది, ఎవరితోనే గొడవ అయింది, ఇంట్లో వైఫ్ తో గొడవ అయింది, లేదంటే గర్ల్ ఫ్రెండ్ తో గొడవ అయింది, ఆ గొడవలన్నీ తీసుకొచ్చి మీరు ఇక్కడ సెషన్ అటెండ్ అయ్యే ముందు ముఖం డల్ గా చిరాగ్గా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎవ్వరు పిలవరు అనమాట. అందుకని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మంచి చిరునవ్వు మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి. ఓకే,
చిరునవ్వు మెయింటైన్ చేయమన్నారు కదా అని చెప్పి ప్రతి దగ్గర చిరునవ్వు మెయింటైన్ చేయడం పాసిబుల్ కాదు. ఓకే, మీకు ఒక సిచ్యువేషన్ ఉంది, అర్జెంట్ గా మీకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చి ఇట్లా ఇంట్లో ఒక వ్యక్తి సీరియస్ ఉన్నాడు అటెండ్ కాండి అని చెప్పి, అలాంటి సిచ్యువేషన్ లో మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆ వ్యక్తికి సీరియస్ ఉన్నారు, అక్కడ చుట్టూ వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ ముందు మంచిగా స్మైల్ చేస్తూ మాట్లాడితే ఎట్లుంటుందండి? సార్ స్మైల్ చేయమన్నారు కదా అని చెప్పి స్మైల్ చేస్తే ఎట్లుంటుంది? చూడడానికి చాలా బాగుండదు. మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఒక పోలీస్ లేదంటే ఒక ఆర్మీ ఒక సోల్జర్ బార్డర్ లో మన దేశాన్ని కాపాడడానికి తన ప్రాణ త్యాగం చేసి మన దేశాన్ని కాపాడిండు అని చెప్పి ఇండిపెండెన్స్ టైంలో కానీ ఎప్పుడైనా సరే దాని గురించి మనం ఒక మీటింగ్ లో మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడినప్పుడు మీరు మంచిగా నవ్వుతూ చిరునవ్వుతూ మాట్లాడితే ఎట్లుంటది? సెట్ కాదు కదా. అందరూ ఎక్కడి నుంచి వచ్చాడు పిచ్చోడు అని చెప్పి చూస్తారు అనమాట. అందుకనే కంటెస్ట్ మనం ఏం మాట్లాడుతున్నాము, దేని గురించి మాట్లాడుతున్నాము అని చెప్పి దానికి తగ్గట్టు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మాట్లాడాలి. ఓకే, ఇది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో పార్ట్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా రకాలు ఉంటాయి. మీకు నవరసాలు అని చెప్పి ఒకటి సెషన్ ఉంటుంది అనుకుంటా, దాంట్లో మీకు డీటెయిల్ గా చెప్తారు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పి, దాంట్లో కవర్ అవుతుంది. ఇంకా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మన ఎలా ఇవ్వకూడదు అనే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు రేసు గుర్రం మూవీ చూసే ఉంటారు కదా, రేసు గుర్రం అల్లు అర్జున్ శృతి హాసన్. ఆ మూవీలో శృతి హాసన్ వాళ్ళ ఫ్యామిలీ, ప్రకాష్ రాజ్, శృతి హాసన్ వాళ్ళ మమ్మీ, వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ ఇంట్లో అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండవు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే మనం ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళ ఇంట్లో అని చెప్పి, జస్ట్ ఇది ఒక ఎంజాయ్మెంట్ అంతే. మళ్ళీ ఇంకొక సీన్ ఉంటది, ఆ సీన్ లో హీరో అల్లు అర్జున్ ఇంకా శృతి హాసన్ ఒక సంథింగ్ ఏదో పెద్ద హాల్లో కూర్చుంటారు. ఆ హాల్లో కూర్చొని అడుగుతాడు హీరోని, ఎందుకు ఏం ఎక్స్ప్రెషన్స్ చూపియవు, ఎందుకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూపియవు అంటే, ఆమె ఒక కరెంట్ వైర్ తీసుకొని చూపిస్తుంది. ఇందులో ఏముంది? కరెంటు అంటాడు. ఎక్కడ అంటే లోపల. ఏది చూపించు అంటాడు. దేవుడా, అది శృతి హాసన్ లాగా ఉండదు. తర్వాత అల్లు అర్జున్ శృతి హాసన్ లోపల నుంచి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బయటికి తీయడానికి స్వీటీ అని ఒక పాట వేసుకొని పాటలో కష్టపడి మొత్తానికి అయితే ఫీలింగ్స్ బయట తీసిండు. మేము కూడా అట్లనే ట్రై చేస్తున్నాం అనమాట యాజ్ ఎ స్పీకర్ ఇంకా మెంటర్స్. సో మీరు మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది మెయింటైన్ చేయాలి. రేసుగుర్రం మూవీలో శృతి హాసన్ వాళ్ళ ఫ్యామిలీ లాగా మాత్రం అస్సలు ఉండకూడదు. అండ్ కమింగ్ టు ద మూమెంట్ పార్ట్, ఒక ట్రైనర్ కి ఎక్కడైనా సరే ఒక సెషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ ముందు అరేంజ్మెంట్స్ వేరేలాగా ఉంటాయి, ఒక స్పీకర్ కి అరేంజ్మెంట్స్ వేరేలాగా ఉంటాయి. మీకు ట్రైనర్ కి స్పీకర్ కి డిఫరెన్స్ అంటే ఏందో తెలుసు అనుకుంటున్నాను. అది కూడా తెలియకపోతే నేను ఇప్పుడు ఒక షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ట్రైనర్ ని తీసుకుంటే మీ ముందు లెఫ్ట్ సైడ్ ముందు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, పార్టిసిపెంట్స్ ఉన్నారో, వాళ్ళ పార్టిసిపెంట్స్ మధ్యలో ఒక చిన్న వే అనేది ఉంటుంది. లేదంటే ట్రైనర్ అనే వ్యక్తి కంపల్సరీ నిలబడి మాట్లాడాల్సి వస్తుంది. మాక్సిమం మెజారిటీ ఆఫ్ సిచ్యువేషన్స్ లో నిలబడి మాట్లాడాల్సి వస్తుంది ట్రైనర్ అనే వ్యక్తి. ఓకే, అప్పుడు మీకు ఏదైతే స్టేజ్ ఉంటుందో స్టేజ్ మొత్తం కవర్ చేయాల్సి వస్తుంది. ఇంకా వీలైతే పార్టిసిపెంట్స్ మధ్యలోకి వెళ్ళి, ఆ మధ్యలో ఏదైతే రోడ్ ఉంటుందో ఆ మధ్యలో రూట్ లో కూడా వెళ్ళి మాట్లాడాలి. అప్పుడే మీరు ఒక ట్రైనర్ లాగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అనమాట. ఓకే, మూమెంట్ ఏమన్నారు కదా అని చెప్పి స్టేజ్ అంతా అటు ఇటు ఫాస్ట్ గా మూవ్ కాకుండా స్టేజ్ మధ్యలో నిలబడినప్పుడు మీరు మాట్లాడుతూ మెల్లగా లెఫ్ట్ సైడ్ వెళ్ళడము, అట్లనే మరి లెఫ్ట్ సైడ్ వెళ్ళినాక మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ మధ్యలోకి రావడం, మళ్ళీ మధ్యలో నుంచి మాట్లాడుతూ మెల్లగా రైట్ సైడ్ వెళ్ళడం. మీరు ఇంకా పార్టిసిపెంట్స్ మధ్యలోకి వెళ్ళాలనుకుంటే మాట్లాడుతూ మెల్లగా పార్టిసిపెంట్స్ మధ్యలోకి వెళ్ళడం. జాగింగ్ చేయకుండా మెల్లగా మూమెంట్ ఇస్తూ మాట్లాడితే చూడడానికి ప్రొఫెషనల్ గా ఉంటుంది అనమాట. స్టేజ్ అంతా కవర్ చేయమన్నారు కదా అని చెప్పి డీలో డాన్స్ చేసే వాళ్ళు స్టేజ్ అంతా ఎట్లా కవర్ చేస్తారో అట్లా కాకుండా స్లో మూమెంట్ మెయింటైన్ చేస్తూ కవర్ చేయడం చాలా మంచిది. ఓకే, ట్రైనర్ లాగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. యాజ్ ఎ స్పీకర్ లాగా ఉన్నప్పుడు ఏమవుతుంది? యాజ్ ఎ స్పీకర్ లాగా ఉన్నప్పుడు మీకు ఒక పోడియం అనేది ఇస్తారు. పోడియం అంటే అందరికి ఐడియా ఉంటుంది కదా. పోడియం అంటే మీరు స్లైడ్ లో ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఒక టేబుల్ లా ఉంటుంది అనమాట పోడియం. ఆ పోడియం ఇచ్చి ఆ పోడియం మీద మైక్ ఉంటుంది, లేదంటే మైక్ మీరు చేతిలో పట్టుకోవాలి. ఆ పోడియం ముందు నిలబడి మీరు మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, స్పీకర్ అనే వ్యక్తి అప్పుడప్పుడు కూర్చొని కూడా మాట్లాడుతుంటారు. కూర్చొని కూడా మాట్లాడినప్పుడు మనకి మంచి పోస్టర్ మెయింటైన్ చేయాలి. కానీ పోడియం ముందు నిలబడి మాట్లాడినప్పుడు ఆ పోడియం మీద జస్ట్ మీకు ఏదైతే బుక్ ఉంటుందో, లేదంటే ఒక క్యూ కార్డ్ ఏదైతే ఉంటుందో, ఆ క్యూ కార్డ్ కానీ బుక్ కానీ ఏదైనా పేపర్ కానీ అలాంటిది పెట్టుకోవడానికి మాత్రమే పోడియం అనేది యూజ్ చేయాలి. కొంతమంది స్పీకర్స్ ఆ పోడియం మీద మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, ఆ పోడియం మీద చేతులు పెట్టుకొని రిలాక్స్ అయిపోయి అట్లా రిలాక్స్ పొజిషన్ లో పోడియం అనేది యూజ్ చేస్తుంటారు అనమాట. ఈ స్లైడ్ లో మీరు కింద పిక్చర్ లో అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో అలా అస్సలు మాట్లాడకూడదు. రైట్ సైడ్ పిక్చర్ లో ఎలా మాట్లాడుతున్నారో అలా మాత్రమే మాట్లాడాలన్నమాట. మన పోడియం ని ఒక పేపర్ లేదా బుక్, ఒక క్యూ కార్డ్ పెట్టుకోవడం మాత్రమే యూజ్ చేయాలి. ఒక చెయ్యి పెట్టి మనం స్ట్రేట్ గా నిలబడి మాట్లాడాలన్నమాట. ఓకే, అంతకు మించి ఆ పోడియం మీద రెస్ట్ తీసుకొని అస్సలు మాట్లాడదు. ఎస్,
ఇది మూమెంట్ తర్వాత వాయిస్ మాడ్యులేషన్ కూడా కమింగ్ టు ద బాడీ లాంగ్వేజ్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద పార్ట్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ఫాస్ట్ గా మాట్లాడాలి, స్లోగా మాట్లాడాలి, మన వాయిస్ పెంచుతూ మాట్లాడాలి, తగ్గిస్తూ మాట్లాడాలి, వాయిస్ లో మధ్యలో మనం పాజ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇదంతా మీకు తర్వాత సెషన్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఇన్ని చూసుకున్నాం కదా, మనం స్టార్టింగ్ నుంచి ఇన్ని చూసుకుంటూ వచ్చాం. ఏమేమి తెలుసుకున్నామండి మనం స్టార్టింగ్ నుంచి? జెస్చర్స్, ఐ కాంటాక్ట్, అండ్ స్టార్టింగ్ లో మన పోస్చర్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటూ వచ్చినాము. వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటూ వచ్చినాం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా కవర్ చేసుకున్నాం. ఇన్ని కవర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి, కొత్తగా ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడని వాళ్ళు కొత్తగా ఇవన్నీ చెప్పారు కదా అని చెప్పి ఇంత పోస్టర్ మెయింటైన్ చేస్తే, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఫుల్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కే ముందు నర్వస్ ఫీలింగ్ వచ్చేసి భయపడుతూ స్టేజ్ మీదకి ఎక్కినాక మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే మొత్తం అవుతుంది కదా. మీరు ఎంత కంటెంట్ ప్రిపేర్ అవ్వని, కంటెంట్ లో ఫుల్ ప్రిపేర్ అయ్యి 2 రోజుల నుంచి ఫుల్ ప్రిపేర్ అయ్యి ఇది మాట్లాడాలి, ఇట్లా బ్రెయిన్ స్టార్మింగ్ చేపియాలి, అట్లా అది చేపియాలి అని చెప్పి ఇంత ప్రిపేర్ అయ్యి ఈ బాడీ లాంగ్వేజ్ ఇట్లా మెయింటైన్ చేయాలని చెప్పి అంత ప్రిపేర్ స్టేజ్ మీదకి ఎక్కే ముందు భయపడి ఎక్కితే ఉన్నది మొత్తం మర్చిపోతారు. అందుకని ఈ మూమెంట్ లో మీరు ఏం చేయాలంటే, గంప నాగేశ్వరరావు మన యూట్యూబ్ వీడియోస్ ఒక మాట చెప్తారు. అదేంటంటే, సో వాట్ అయితే ఏంటి అనేది మీ మైండ్ లో పెట్టుకోవాలి. సో వాట్ అంటే ఏంటంటే, మీరు స్టేజ్ మీదకి ఎక్కే ముందు ఒక మంచి ఫీలింగ్ తోని ఫుల్ కాన్ఫిడెంట్ గా స్టేజ్ మీదకి ఎక్కినాక చాలా మంది దేనికి భయపడతారు? అరే నేను మాట్లాడేటప్పుడు ఏమన్నా కంటెంట్ మర్చిపోతే నా గురించి ఎదురుగా జనాలు ఏమనుకుంటారో, అరే నా డ్రెస్సింగ్ బాగాలేకపోతే నా ముందు జనాలు ఏమనుకుంటారో, నేను మాట్లాడుతూ కంటెంట్ మర్చిపోయి ఒక 15 సెకండ్స్ ఏమనుకుంటారో, తర్వాత నేను మాట్లాడుతూ స్లిప్ అయితే ఏమనుకుంటారో అని చెప్పి రకరకాల థాట్స్ తోని ఫుల్ నర్వస్ ఫీల్ అయిపోయి ఉన్నదంతా మర్చిపోతాం. అవన్నీ కాకుండా ఎవరేమనుకుంటే నాకేంటి, సో వాట్ అయితే ఏంటి, నా డ్రెస్సింగ్ బాగాలేదు అనుకోండి, సో వాట్, నా కంటెంట్ ప్రిపేర్ అయ్యి నేను మధ్యలో మర్చిపోని వాళ్ళు నా గురించి ఫీల్ అయితే ఏంటి, సో వాట్ అయితే ఏంటి అనే ఫీలింగ్ మన మైండ్ లో పెట్టుకొని మీరు స్టేజ్ ఎక్కితే ఆటోమేటిక్ గా మీరు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఎంటర్ అవుతారు. మీ జెస్చర్స్ కానీ, మీ పోస్చర్, మీ ఐ కాంటాక్ట్, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఆటోమేటిక్ గా మీరు కవర్ చేయగలుగుతారు అనమాట. అందుకని మీ స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఎక్కాలి. సో వాట్ అనే ఫీలింగ్ మైండ్ లో పెట్టుకొని ఎక్కాలన్నమాట. ఓకే, మీరు స్పీచ్ చేయడం అయిపోయినాక మీరు స్టేజ్ దిగుతారు. స్టేజ్ దిగినాక తర్వాత బండి తీస్తారు, సిగ్నల్ పడుతుంది, నాకు సిగ్నల్ ఇస్తాడు, సో వాట్ అయితే ఏంటి అని చెప్పి పోరు కదా. ఈ సో వాట్ అయితే ఏంటి అనేది మీరు స్టేజ్ మీదకి ఎక్కే వరకే యూజ్ చేయాలన్నమాట. దాని తర్వాత స్టేజ్ దిగినాక మళ్ళీ నార్మల్ అయిపోవాలి. అదే అయితే ఏంది సో వాట్, నేను తోపు అది ఇది అని చెప్పి బయటికి వెళ్తే చలాన్ పడుతుంది, ఇంటికి వస్తుంది చలాన్. ఓకే, ఎస్, సూపర్ అండి. అండ్ దీస్ ఆర్ ద జెస్చర్స్ యూ నీడ్ టు అవాయిడ్. ఈ జెస్చర్స్ మీకు ఏదైతే స్లైడ్ లో కనిపిస్తున్నాయో ఇవి అందరూ కామన్ గా రిపీట్ చేసే మిస్టేక్స్. నేను కూడా చేసిన మిస్టేక్స్ బాడీ లాంగ్వేజ్ టైంలో, ఇవి మీరు రిపీట్ చేయొద్దని చెప్పి మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ పిక్చర్ లో అబ్జర్వ్ చేస్తే కొంతమంది మాట్లాడేటప్పుడు చేతులు వెనుక పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఈ చేతులు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, పాకెట్ లో పెట్టుకోవద్దు అంటారు, ఫోల్డ్ చేయొద్దు అంటారు. దీన్ని ఏం చేయాలి చేతులు అని చెప్పి అర్థం కాక వెనుక ఫోల్డ్ చేసి పెట్టుకుంటారు. వెనుక ఫోల్డ్ చేసి చేతులు వెనుక అస్సలు పెట్టుకోకూడదు. మీ చేతులను ఏం చేయాలో అర్థం కాకపోతే స్ట్రేట్ గా కిందికి వదిలేయండి, లీవ్ ఫ్రీగా వదిలేయండి, కానీ చేతులు వెనుక పెట్టుకొని మాట్లాడదు అనమాట. చేతులు వెనుక పెట్టి మాట్లాడితే ఎదుటి జనాలకి ఏమనిపిస్తుందంటే ఇతను కాన్ఫిడెంట్ గా లేడు, లేదంటే ఇతను చెప్పే దాంట్లో ఏదో అబద్ధం ఉంది అని సైకలాజికల్ గా ప్రతి ఒక్కరి మైండ్ లో అలా ఉంటుంది అనమాట. ఇతను చెప్పే మాటలు నిజం కాదు, ఇతను సంథింగ్ ఏదో మన దగ్గర దాస్తున్నాడు, లేదంటే కాన్ఫిడెంట్ గా లేడు అని చెప్పి అర్థమవుతుంది అనమాట. అందుకని చేతులు ఎప్పుడైనా సరే ముందర పెట్టుకోవాలి. దీన్ని పాకెట్ లో పెట్టుకోవద్దు, ఫోల్డ్ చేసి పెట్టుకోవద్దు, దీన్ని ఫ్రీగా వదిలేయండి. ఆ చేతిలో ఏం చేయాలో అర్థం కాకపోతే. మీరు మాట్లాడేటప్పుడు మాత్రం చేతులు కంపల్సరీ మూవ్మెంట్ జెస్చర్స్ అనేవి మెయింటైన్ చేయాలి. తర్వాత మీరు యాజ్ అ ట్రైనర్ గా, స్పీకర్ గా, ఒక లీడర్ గా ఎప్పుడైతే మాట్లాడుతున్నారో మీ ముఖం ముట్టుకోవడము, మీ ఫేస్ టచ్ చేయడము. కొంతమంది అలవాట్లో ఏదో మర్చిపోతే ఇట్లా ఆలోచించడం, ఇట్లా పైకి చూసి ఇట్లా ఆలోచించడం, ముఖం ముట్టుకొని ఇలా చేస్తుంటారు. కామన్ గా రిపీట్ చేసే మిస్టేక్ నేను కూడా చేసిన అనమాట. అందుకని ఎప్పుడైనా సరే మీ ఫేస్ అస్సలు మీ చెయ్యి మీ ముఖానికి టచ్ అవ్వద్దు. ఓకేనా? మీరు సెషన్ మధ్యలో మీరు కర్చీఫ్స్ ఫేస్ దూడ్చుకోవడం అలాంటిది ఏమైనా ఉంటే ఓకే, కానీ మాటి కొంతమంది టచ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళ ముఖం టచ్ చేస్తుంటారు, ఇలా గోకుంటూ మాట్లాడుతుంటారు. ఇలా ఫేస్ అనేది అసలు టచ్ చేయకూడదు. తర్వాత ఇంకా చాలా మంది రిపీట్ చేసే మిస్టేక్ ఏంటంటే చేతులు పట్టుకొని మాట్లాడుతుంటారు. మాటలలో చేతులు పట్టుకొని ఇలా హోల్డ్ చేస్తూ మాట్లాడుతుంటారు.
ఇలా హోల్డ్ చేయడం కానీ, ఇలా హోల్డ్ చేయడం కానీ, అట్లా రకరకాలుగా 2 చేతులు కలిపి ఇట్లా చాలాసేపటి వరకు పట్టుకోవద్దు. మీరు కొంతమంది పట్టుకుంటే అలవాటు ఉంటే కొంతసేపు ఇలా పట్టుకొని వదిలేయండి. ఒక 1-2 సెకండ్స్ పర్లేదు. కానీ చాలా మంది ఇలా పట్టుకొనే ఉంటారు. ఇలా పట్టుకొని అసలు 2 చేతులు పట్టుకొని మాట్లాడకూడదు. అండ్ ఇంకొక మిస్టేక్ అబ్జర్వ్ చేస్తే ఫింగర్ పాయింటర్ చేసి చూపియద్దు. చాలా మంది రిపీట్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫింగర్ చూపిస్తూ మాట్లాడతారు. ఇలా ఫింగర్ చూపించి అస్సలు మాట్లాడదు. ఇట్లా ఫింగర్ చూపించి మాట్లాడితే మీరు స్టార్టింగ్ నుంచి ఏదైతే మీరు ఒక మంచి మీ మీద వాల్యూ ఉందో, ఆ రెస్పెక్ట్ ఉందో, మీరు ఫింగర్ చూపిస్తే ఆ రెస్పెక్ట్ అనేది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. కమాండింగ్ ఉంటుంది అనమాట. మీరు ఫింగర్ చూపిస్తే కమాండింగ్ గా మీరు మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ ఆటోమేటిక్ వస్తుంది. అందుకని ఫింగర్ ఎప్పుడైనా పాయింటర్ చేసి చూపియొద్దు. మీకు అలవాటు ఉంటే ఇమీడియట్ గా మానుకోండి. మీరు ఒకవేళ ఏమైనా చూపించాలి అనుకుంటే ద చాప్ టెక్నిక్ ఏదైతే మీకు చెప్పానో జెస్చర్స్, ఆ చాప్ టెక్నిక్ వాడొచ్చు. సింగిల్ ఫింగర్ కాకుండా మొత్తం అన్ని మీ ఫింగర్స్ అన్ని ఓపెన్ చేసి ఇలా మాట్లాడచ్చు. ఓకే, ఎవరైతే అన్మ్యూట్ చేస్తున్నారో మ్యూట్ లోకి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మిస్టేక్ మనం చూసుకుంటే 2 legs ఫోల్డ్ చేయడం, పాదాలు 2 కలిపి పెడతారనమాట. పాదాలు 2 కలిపి క్లోజ్ చేసి ఒక కృష్ణుడు అనుకుని కృష్ణుడు లాగా ఫీల్ అయిపోయి అలా ఉంటారనమాట. ఎప్పుడైనా సరే పాదాలు 2 క్లోజ్ చేసి పెట్టొద్దు. పాదాలు 2 ఫ్రీగా దూరం పెట్టుకోవాలి. దూరం అంటే మన భుజాలు, మీకు స్టార్టింగ్ చెప్పినట్టు భుజాలు దాటి వెళ్ళకూడదు. అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే పాదాలు మన ఫీట్ అనేవి పెడితే మీరు బాడీ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంకా చాలా రకాల మిస్టేక్స్ ఉంటాయి. బేసిక్ గా అందరూ రిపీట్ చేసే మిస్టేక్స్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఎస్, సూపర్ అండి. ఇప్పుడు ఇంకొక చిన్న టాస్క్ చేద్దాం. ఓకే, అందరు వీడియో ఆన్ చేసుకోండి, మళ్ళీ ఆన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఆన్ చేసుకోండి. ఒక 1 minute వరకే, తర్వాత మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు నా కోసం 1 నిమిషం వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అందరిని అబ్జర్వ్ చేయాలి కదా. అందరిని అబ్జర్వ్ చేసి ఇప్పుడు కూడా చిన్న టాస్క్ చెప్తా. ఇంకా ఇంత ముందు దానికంటే బాగుంటది. ఓకే, అందరూ ఓకే, సూపర్ అండి. అందరూ వీడియో ఆన్ చేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అందరు ఫాలో అవ్వాలి. ఇదేంటంటే అందరు మీ చేతులు ఇలా పెట్టండి, మీ ముందు పెట్టండి. ఎవరైతే ఫోన్ పట్టుకున్నారో వాళ్ళ డెస్క్ ముందు పెట్టి ఒక 1 minute తర్వాత ఇట్లా చేతులు పట్టుకోండి. ఓకే, అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎస్, సూపర్. మీ చేతులు ఇలా పెట్టారు కదా. ఇప్పుడు నేను 3 కౌంట్ చేస్తా. 1, 2, 3 అని కౌంట్ చేసినాక మీరు క్లాప్ కొట్టాలి. అందరికి అర్థమవుతుంది కదా. నేను ఏం చేస్తా అంటే 1, 2, 3 అని కౌంట్ చేస్తా. తర్వాత అందరు క్లాప్ కొట్టాలి. అర్థమైంది కదా క్లియర్ గా. 3 కౌంట్ చేసిన తర్వాత క్లాప్ కొట్టాలి. ఎస్, స్టార్ట్ చేద్దామా. ఎస్, 1, 2, ఏమైంది సార్? అందరు అటెంటివ్ ఉన్నారా లేదా నేను చెప్పిన దానికి? ఎస్, అందరు హ్యాండ్ కిందకి అనొచ్చు, అందరు కిందకి దింపేయండి. అయిపోయింది మన టాస్క్. ఓకే, నేను ఏం చెప్పినా రిపీటెడ్ గా ఒక 5 సార్లు చెప్పుకుంటాం. మీరు రికార్డింగ్ చూసుకుంటే నేను 3 కౌంట్ చేసిన తర్వాత మాత్రమే క్లాప్ కొట్టాలి. నేను 3 కౌంట్ చేసిన తర్వాత క్లాప్ కొట్టాలి. నేను 3 కౌంట్ చేసినా సార్, 3 కౌంట్ చేసినాను. కౌంట్ చేసినా, కౌంట్ చేయలే. ఎస్, సాయి కృష్ణ గారు మీరు హ్యాండ్స్ కిందకి దింపేయచ్చు. ఓకే, హ్యాండ్స్ కిందకి దింపేయచ్చు. ఎస్, నేను 3 కౌంట్ చేయలేదు. నేను మీకు మాటికి చెప్తున్నా 3 కౌంట్ చేసిన తర్వాత మాత్రమే క్లాప్ కొట్టాలి అని చెప్పి. నేను 3 కౌంట్ చేయకుండా క్లాప్ కొడితే మీరు అందరు ఎందుకు క్లాప్ కొట్టింది సార్? మీరు ఏమింటారు? అటెంటివ్ గా లేరనమాట. ఓకే, దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే నేను ఎంత మాట్లాడినా సరే నా వర్బల్ కమ్యూనికేషన్ అన్ని పక్కన పెట్టి నా బాడీ లాంగ్వేజ్ అనేది మీ అందరి మీద ప్రభావం చూపించింది. ఓకే, అందుకని బాడీ లాంగ్వేజ్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ లాంగ్వేజ్ అమాంగ్ ఆల్ ద లాంగ్వేజెస్. ఇది చెప్పడానికి మాత్రమే, మీ అటెన్షన్ నా దగ్గరికి ర్యాప్ చేయడానికి మాత్రమే నేను ఈ టాస్క్ అనేది చేపించిన మీ అందరితో. ఎస్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు అందరికి మీద స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ స్క్రీన్ లో ఇప్పటి వరకు మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ట్రైనర్ ఇంకా స్పీకర్ ఎలాంటి బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి, ఒక లీడర్ కి ఇలాంటి బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను కదా. కానీ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకొక 15 minutes ఏం నేర్చుకుంటాము అంటే మన ఎదుటి వ్యక్తులు, మన పార్టిసిపెంట్స్, మన ఎవరైతే ఉన్నారో జనాలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అందరు రెడీ ఉన్నారా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి? ఎస్ అండి, సూపర్. ఓకే, మనం ఎక్కడైనా చూసుకోండి, మీరు ఒక మీటింగ్ లో అయినా సరే, ఈ జూమ్ మీటింగ్ లో అయినా సరే, పెద్ద హాల్లో మీటింగ్ అయినా సరే, ఎలాంటి వర్క్ షాప్స్ అయినా సరే, మీరు ఒక సేల్స్ ట్రైనింగ్ అయినా సరే, మన స్కూల్లో పిల్లలైనా సరే,
కాలేజ్ లో స్టూడెంట్స్ అయినా సరే, ఎక్కడైనా సరే మా వాళ్ళు 4 రకాలు ఉంటారు అనమాట పార్టిసిపెంట్స్. ఓకే, ఆ 4 రకాలు ఎలాంటి జనాలు ఉంటారంటే, ఇక్కడ మీకు ఈ స్లైడ్ లో కనిపిస్తుంది కదా, రెస్పాన్సివ్, రిఫ్లెక్టివ్, కాంబాటివ్, ఫ్యూజిటివ్ అని 4 రకాల జనాలు పార్టిసిపెంట్స్ ఉంటారనమాట. రెస్పాన్సివ్ అనే వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో అబ్జర్వ్ చేస్తే హ్యాండ్ రేజ్ చేయండి, మాట్లాడండి, దీనికి ఆన్సర్ ఇవ్వండి అంటే ఇమ్మీడియట్ గా ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో, ఇమ్మీడియట్ గా ఎవరైతే మైక్ అడ్మిట్ చేసుకొని మాట్లాడుతున్నారో వాళ్ళు రెస్పాన్సివ్ పీపుల్ కిందకి వస్తారనమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే చెప్పిన ప్రతి ఒక్కటి డీటెయిల్ గా వింటారు, చెప్పిన ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్, ఏ పాయింట్ మిస్ చేయకుండా డీటెయిల్ గా వింటారు, కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ ఫోకస్ గా మనం చెప్పే విషయాలు వింటుంటారు. మనం క్వశ్చన్స్ అడిగినా కూడా ఇంటరాక్షన్ మంచిగా ఉంటుంది వీళ్ళతోని. ఏ క్వశ్చన్ అడిగినా సరే ముందుకు వచ్చి ఆన్సర్ చేస్తుంటారు, ఇంటరాక్షన్ చాలా మంచిగా ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏదైనా సరే ఎంగేజింగ్ గా ఉంటారు, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే టైప్ లో వీళ్ళు ఉంటారనమాట. ఓకే, రెస్పాన్సివ్ పీపుల్. ఓకే, కానీ సెకండ్ టైప్ ఆఫ్ రిఫ్లెక్టివ్ పీపుల్ అంటే ఎవరు అంటే, వీళ్ళు కూడా మనం చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా వింటుంటారు, అటెంటివ్ గా ఉంటారు, వీళ్ళు కూడా ఫోకస్ చేసి వింటుంటారు. కానీ మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ముందుకు రారు. వేరే అందరి జనాల కంటే వీళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉన్నా సరే, వీళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా వీళ్ళు మాత్రం ముందుకు రారు. కానీ మనం చెప్పేది ప్రతి ఒక్కటి క్లియర్ గా వింటుంటారు, మళ్ళీ మనం చెప్పేది కరెక్టా కాదా అని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ చెప్పే స్పీకర్ కానీ ట్రైనర్ కానీ ఎవరైనా సరే, ఈయన కరెక్ట్ అయినా రాంగ్, ఈయన చెప్పేది కరెక్ట్ అయినా రాంగ్ అని తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళతో కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు, మనం చెప్పేది ప్రతి ఒక్కటి వింటుంటారు. కానీ పార్టిసిపేట్ చేయాలి. మనం ఏమైనా క్వశ్చన్ అడిగినా, ఏమైనా హ్యాండ్ రేజ్ చేయండి అని చెప్పినా సరే పార్టిసిపేట్ చేయరు. ఓకే, అండ్ థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే కాంబాటివ్ పీపుల్. ఓకే, కాంబాటివ్ పీపుల్ ఎవరు అంటే, వాళ్ళు ఉన్న ప్లేస్ లో వాళ్ళు కుదురుగా ఉండకుండా చుట్టుపక్కల జనాలను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఈయన చెప్పేది అంతా ఈయనకి ఏం తెలియదు, ఈయనకంటే నాకే తెలుసు, 30 years ఇండస్ట్రీ ఇక్కడ, నేను తోపు, నేను అది, నేను ఐఏఎస్, నేను ఇది, నాకు ఇంత తెలుసు, నాకు ఈయన చెప్పేది అంత అబద్ధం, ఈయన చెప్పేది కరెక్ట్ కాదు, ఈయన చెప్పేది అది అని చెప్పి అగ్రెసివ్ ఉంటారు, కోపంగా ఉంటారు, ఈయన అబద్ధాలు ఆడుతుండవు అని చెప్పి ఆయన లోపల పెట్టకుండా చుట్టుపక్కల జనాలను డిస్టర్బ్ చేయడము, లేదంటే మనం మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరప్ట్ చేయడము. అది కాదు సార్ ఇది కాదు సార్ అది అని చెప్పి మధ్యలో ఇంటరప్ట్ చేస్తాము. సార్ మనం లాస్ట్ కి మాట్లాడదాం అని చెప్పినా కూడా వినకుండా మధ్యలో ఇంటరప్ట్ చేసి మనం మాట్లాడుతుంటే మనం ఆపి మధ్యలో మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు కాంబాటివ్ పీపుల్ అనమాట. ఓకే, వీళ్ళని కూడా ఎలా కంట్రోల్ చేయాలో నేను లాస్ట్ కి చెప్తాను. తర్వాత ఫ్యూజిటివ్ పీపుల్ ఎవరు అంటే, వీళ్ళతో మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీళ్ళు మనం చెప్పేది వినరు. ఇంకెప్పుడు అయిపోతుంది, ఆల్రెడీ సెషన్ 9 అవుతుంది, బాడీ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు, దేశం ఆకలి అవుతుంది, ఇంట్లో మంచి కిచెన్ నుంచి మంచి వాసన వస్తుంది, ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు వాళ్ళు నాయన అని చెప్పి ఇట్లా ఆలోచిస్తుంటారు కదా, వాళ్ళందరూ ఫ్యూజిటివ్ పీపుల్ కిందకి వస్తారనమాట. వీళ్ళు ఏంటంటే బోర్, ఇంకా ఎప్పుడైపోతుంది సెషన్, లేకపోతే నిద్ర మబ్బు, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను అన్న టైప్ ఉంటారు అనమాట. వీళ్ళు ఫ్యూజిటివ్ పీపుల్. ఓకే, ఈ 4 రకాల జనాలు మనకి ఎక్కడైనా సరే ఉంటారనమాట. ఓకే, మనకి ఇప్పుడు జూమ్ సెషన్ లో చూసుకుంటే కొంతమంది ముందుకు వస్తున్నారు కదా, ఈగర్ గా, వాళ్ళు రెస్పాన్సివ్. కొంతమంది రిఫ్లెక్టివ్ పీపుల్ ఎవరంటే, వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళందరూ రిఫ్లెక్టివ్ పీపుల్. ఒక వీడియోస్ ఆఫ్ చేసుకున్నంత మాత్రాన్ని వినట్లేదని కాదు, ప్రతి ఒక్క పాయింట్ వీడియోస్ ఆఫ్ చేసుకున్న కొంతమంది వింటుంటారు కానీ ముందుకు చూపించుకోరు అనమాట, అంతే, వాళ్ళు రిఫ్లెక్టివ్ పీపుల్. కాంబాటివ్ పీపుల్ ఏం తెలియదు, నాకు ఏదో వచ్చిండు, కోపంగా మాట్లాడుతుంటారు కదా, మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంటారు, వాళ్ళు కాంబాటివ్ పీపుల్. ఫ్యూజిటివ్ పీపుల్ మాత్రం కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్న, కొంతమంది అంటున్నా, అందరిని అనట్లేదు, వీడియో ఆఫ్ చేసుకుని నిద్రపోవడము, ఎప్పుడు ఆపుతారని చూడడము, వాళ్ళు ఫ్యూజిటివ్ పీపుల్ కిందకి వస్తారన్నమాట. ఓకే, వీళ్ళు టైప్ ఆఫ్ క్యాండిడేట్స్. వీళ్ళని మనము వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి దీన్ని బట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయవచ్చు అన్నమాట. ఎస్, అండ్ తర్వాత మనము ఇంకొక పాయింట్, కాంబాటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ గా ఉంటారు కదా, వాళ్ళని ఎలా మనం మేనేజ్ చేయాలి అనుకుంటే, వాళ్ళు ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంటారు, మీరు తప్పు అని చెప్తుంటారు. వాళ్ళని మనం ఏం చేయాలంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయాలి. ఓకే, ఎందుకంటే మన సెషన్ అనేది పీస్ఫుల్ గా వెళ్ళాలి కాబట్టి మనకి 100లో ఒక్క కంపల్సరీ ఇలాంటి వాళ్ళు మనకి తగులుతారు అనమాట. వాళ్ళు రేజ్ చేసి, సార్ అట్లా కాదు, మీరు ఇట్లా అన్నారు కదా, అట్లా జరుగుతుంది ఇట్లా అని చెప్పి మాట్లాడడము, ఈయనకి ఏం తెలియదు అని చెప్పి వాళ్ళని జనాన్ని డిస్టర్బ్ చేయడం, అలాంటివి చేస్తుంటారు కదా. వాళ్ళని మనం ఏం చేయాలంటే, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయాలి. సార్ మీరు సూపర్ సార్, మీరు ఏం చేస్తుంటారు సార్ అంటే, నేను అక్కడ సూపర్ ఎక్సలెంట్ సార్, అందరూ సార్ క్లాప్స్ కొట్టండి. సార్ మీరు ఎక్కడ సార్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, నాకు ఇది కరెక్ట్ గా తెలుసుకుందామని వచ్చిన అంటే, సూపర్ సార్ ఎక్సలెంట్, మీరు ఆల్రెడీ మంచి ట్రైనర్, మీరు ఇక్కడికి ఇలాంటి సెషన్ మీకు అవసరం లేదు,
మీరు ఆల్రెడీ దీని తర్వాత మీరు ఒక పెద్ద మీ తర్వాత మిమ్మల్ని పిలిపించి మాట్లాడతా ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మీరు మాట్లాడండి, మీరు గొప్ప వ్యక్తులు అని చెప్పి వాళ్ళని ఈగో సాటిస్ఫై చేస్తే మంచిగా చల్లబడిపోయి మంచిగా కూర్చుంటారు అనమాట. ఓకే, ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్. కొంతమంది కాంపిటేటివ్ పీపుల్ ని ఇలా ఈగో సాటిస్ఫై కాకుండా మనం మాట్లాడుతూ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారంటే వాళ్ళని ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు వాళ్ళని చూస్తూ మాట్లాడామనుకోండి, ఓకే నేను డిస్టర్బ్ చేస్తున్నా అని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది, నేను ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అయిపోతారు. సో కాంపిటేటివ్ పీపుల్ ని కంట్రోల్ చేసే విధానం ఇది. ఇంకా ఫ్యూజిటివ్ పీపుల్ ని కూడా కంట్రోల్ చేసి, కొంతమంది నిద్ర మబ్బులో ఉంటారు, ఏదో లోకంలో ఉంటారు, దిక్కులు చూస్తుంటారు. మన సెషన్ మధ్యలో మనం ఒక మెచ్యూర్డ్ పీపుల్, మన స్కూల్ లెక్చరర్, మనం ఒక టీచర్ లెక్చరర్ కాదు కదా, మనకు ట్రైనర్ స్పీకర్ అన్నప్పుడు సెషన్ మధ్యలో మనం వాళ్ళని ఏం అనొద్దు. వాళ్ళు పడుకుంటున్నా, వాళ్ళు ఏం చేస్తున్నా, వాళ్ళు మనం ఏం అనే ఛాన్స్ మనకు ఉండదు. అలాంటి వాళ్ళని మన కంట్రోల్ తీసుకోవాలంటే మనం వాళ్ళని 5 సెకండ్స్ 10 సెకండ్స్ వాళ్ళని స్టేర్ చేస్తూ, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూస్తూ మాట్లాడడం ఇలాంటివి చేస్తే నిద్ర మబ్బులు ఉన్న వాళ్ళు కూడా మన ఆటోమేటిక్ మన అటెన్షన్ వచ్చేస్తారు అనమాట. సో బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ అలాంటి వాళ్ళని కూడా మనం కంట్రోల్ చేసే టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. ఓకే, అండ్ తర్వాత మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి. ఇంత మంచిగా మనం ప్రిపేర్ అయినాం, కంటెంట్ ప్రిపేర్ అయినాం, వాయిస్ మోడరేషన్ మెయింటైన్ చేస్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేస్తున్నాము. కానీ కొంతమంది చెప్తుంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అది కరెక్టే. ఒక వ్యక్తి మనల్ని చూస్తున్నాడు అన్నప్పుడు మనం ఎలా కనిపిస్తుంటామో అది చాలా రోజులు మైండ్ లో పెట్టుకుంటాడు అనమాట. తర్వాత మనము అతన్ని రోజులు కలవడం మాట్లాడడం, దాని తర్వాత ఇంప్రెషన్ అనేది చేంజ్ అవుతుంది. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి మనం ఎంత ప్రిపేర్ అయినా సరే, మనం ఎంత మంచి కంటెంట్ చెప్పినా సరే, మన డ్రెస్సింగ్ విధానం అనేది చాలా బాగుండాలి. చూడడానికి మనం మంచి ప్రొఫెషనల్ కనిపించాలన్నమాట. ఓకే, ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే కొంతమంది గొప్ప వ్యక్తులు ఉంటారు, మీరు యూట్యూబ్ లో చూస్తుంటే మంచి స్పీకర్స్, ట్రైనర్స్, కానీ వాళ్ళ డ్రెస్సింగ్ అనేది వాళ్ళు ఏం మెయింటైన్ చేయరు. జస్ట్ ఒక క్యాజువల్ టీ షర్ట్ లేదంటే క్యాజువల్ షర్ట్ వేసుకొని, ఒక జీన్స్ వేసుకొని, ఆ జీన్స్ కింద ఫార్మల్ వేయడం, ఆ జీన్స్ కింద లేదంటే ఫార్మల్ డ్రెస్ వేసుకొని కింద స్పోర్ట్స్ షూస్ వేయడము. గొప్ప ట్రైనర్స్ వేసుకుంటారు, కానీ మనకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉండదు. వాళ్ళు చెప్పేది మనం వింటుంటాం, ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఫేమస్ స్పీకర్స్ ఉంటారు, గొప్ప వ్యక్తులు ఉంటారు. వాళ్ళ పేరు వాళ్ళకి చాలా పెద్ద పేరు ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా మనకి సంబంధం లేదు. వాళ్ళు ఫేమస్ కాబట్టి వాళ్ళు చెప్పేది మనం వింటాము. కానీ మనం యాజ్ అ న్యూ ట్రైనర్స్ గా మన పేరు అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు యశ్వంత్ అంటే ఇంపాక్ట్ లో తెలుసు చాలా మందికి, కానీ ఇంకా కొంతమందికి తెలియదు కదా. కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఆల్రెడీ తెలిసిన వాళ్ళు నేను ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకున్నా సంబంధం లేదు, మంచిగా చెప్తాడని చెప్పి ఇంప్రెషన్ తో ఉంటారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు మీలాగా నేను ఎవరో తెలియదు కాబట్టి నేను డ్రెస్సింగ్ అనేది మంచిగా వేసుకుంటేనే ఓకే, ఒక ట్రైనర్ లాగా కనిపిస్తున్నాడు అని చెప్పి ఇంప్రెషన్ పడుతుంది కదా. సో అందుకని ఒక డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలంటే, మగవాళ్ళు పైన షర్ట్ అనేది లైట్ కలర్ మెయింటైన్ చేయాలి. ఓకే, మనం ఏదైతే షర్ట్ మెయింటైన్ చేస్తున్నామో లైట్ కలర్ అంటే క్రీమ్, వైట్ కలర్, లైట్ బ్లూ, లైట్ పింక్, లైట్ గ్రీన్, ఇలా లైట్ కలర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి కలర్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను వేసుకున్నది లైట్ బ్లూ కలర్ షర్ట్, మీకు ఇది కెమెరా నుంచి ఎలా కనిపిస్తుందో ఐడియా లేదు, కానీ నేను లైట్ బ్లూ కలర్ షర్ట్ అయితే వేసుకున్నాను. ఇలా మీరు లైట్ కలర్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు. డార్క్ కలర్స్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఓకే, పైన లైట్ కలర్ షర్ట్ వేసిన తర్వాత కింద మన ట్రౌజర్ లేదా ఫార్మల్ ప్యాంట్ ఏదైతే ఉంటుందో అది డార్క్ కలర్ అంటే బ్లాక్, బ్రౌన్, నావీ బ్లూ, ఇంకా డిఫరెంట్ షేడ్స్ వస్తాయి మనకి. డార్క్ కలర్ ప్యాంట్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఓకే, పైన లైట్ కలర్, కింద డార్క్ కలర్ ప్యాంట్, ట్రౌజర్, ఫార్మల్ ప్యాంట్ మెయింటైన్ చేయాలి. ఓకే, తర్వాత పైన బ్లేజర్ లేదా సూట్, ఎలాంటి బ్లేజర్ వేసుకోవాలంటే డార్క్ కలర్ బ్లేజర్స్ అనేవి వేసుకోవాలి. డార్క్ కలర్ అంటే మీరు కింద మీరు డార్క్ కలర్ ప్యాంట్ వేస్తారు కాబట్టి సేమ్ అదే కలర్ బ్లేజర్ వేస్తే చాలా బాగుంటుంది. అదే కలర్ బ్లేజర్ వేయకపోయినా సరే ఆ పైన బ్లేజర్ గా ఒక బ్లాక్ కలర్ లేదా డార్క్ బ్లూ కలర్, నావీ బ్లూ కలర్ బ్లేజర్స్ అనేవి మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. మన షర్ట్ లోపల లైట్ కలర్ షర్ట్ ఉంటుంది కాబట్టి దాని మీద బ్లేజర్ కంపల్సరీ బ్లాక్ కలర్ వేయాలి, అంటే కంపల్సరీ డార్క్ కలర్ వేయాలి. డార్క్ కలర్ బ్లేజర్స్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత టై, ఒక ట్రైనర్ లాగా మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ టై అనేది మెయింటైన్ చేయాలి. ఆ టై కూడా రెడ్ కలర్ ఉంటే చాలా బాగుంటుంది. రెడ్ కలర్ లేకపోయినా మీరు వేరే కలర్స్ టై కూడా మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ కొన్ని మీరు ఫాలో చేయాల్సింది ఏంటంటే చెంకిలు రకరకాలు డిజైన్ టైలు కొంతమంది వేస్తుంటారు, అలాంటివి కాకుండా సింపుల్ అండ్ ప్లెయిన్ టై వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం డిజైన్ ఉండేటటువంటి డాట్స్ ఉంటాయి, గోల్డెన్ డాట్స్, సింపుల్ డిజైన్స్ ఉంటాయి, అలాంటివి వేసుకోవచ్చు. కానీ మొత్తం ఇట్లా టై మీద ఇట్లా పేరు రాస్తుంటుంది, ఐఆమ్ గాడ్, ఐఎమ్ హీరో అని చెప్పి ఇట్లా టై మీద కొంతమంది రాసుకుంటుంటారు. అవి కాకుండా మీరు సింపుల్ అండ్ ప్లెయిన్ టై మెయింటైన్ చేయాలి, అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది.
ఆ తర్వాత మనకి ఇక్కడ టై తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు టై వేసుకోలేదు, కానీ మనకి టై వేసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఇట్లా సమోసా షేప్ ఒకటి ఫామ్ అవుతుంది కదా, అది కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. కొంతమంది టై వేసుకున్నాక లెఫ్ట్ వెళ్తుంది, కొంతమంది రైట్కి వెళ్తుంది, కొంతమంది పైన బటన్ పెట్టుకోరు, పైన బటన్ పెట్టుకోకుండా టై వేసుకుంటారు, పైన బటన్ పెట్టుకొని టై వేసుకొని టై కరెక్ట్ షేప్ ఫామ్ అయితే చూసుకొని టై అనేది సెంటర్ లో పెట్టుకొని ఉండాలన్నమాట. ఓకే, తర్వాత హెయిర్ స్టైల్. మనకి కొంతమంది హెయిర్ స్టైల్ అనేది ఈ మధ్య ట్రెండ్, మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు, స్పైక్స్ మెయింటైన్ చేస్తారు, ఇట్లా రావడము, కోడి పుంజు ఉన్నట్టు ఇలా స్పైక్స్ మెయింటైన్ చేయడము, కొంతమంది లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసి ఇట్లా వెనక కనుక్కోవడము, అలాంటివి కాకుండా హెయిర్ స్టైల్ అనేది డీసెంట్ గా సింపుల్ గా ఉండాలి. హెయిర్ లేని వాళ్ళకి నేను ఏం చెప్పలేను, హెయిర్ ఉన్న వాళ్ళు మంచి డీసెంట్ హెయిర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, మంచి హెయిర్ కట్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ కమింగ్ టు బియర్డ్, మీ గడ్డం విషయానికి వస్తే క్లీన్ షేవ్ అనేది మాక్సిమం మెయింటైన్ చేయాలి. ఒక ట్రైనర్ లాగా వచ్చినప్పుడు క్లీన్ షేవ్ మెయింటైన్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. లేదు నేను క్లీన్ షేవ్ మెయింటైన్ చేయలేను, నాకు క్లీన్ షేవ్ మెయింటైన్ చేస్తే నా ముఖం మంచిగా కనిపిస్తుంది, కొంచెం గడ్డం ఉండాలి అన్నప్పుడు నీట్ ట్రిమ్, మొత్తం నీట్ గా ట్రిమ్డ్ మెయింటైన్ చేశాను. మనకు ఎప్పుడు మీరు ట్రిమ్ మంచి ట్రిమ్మర్ అంటే మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. నీట్ ట్రిమ్డ్ బియర్డ్ మెయింటైన్ చేయాలన్నమాట. ఆ బియర్డ్ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి, నీట్ గా ట్రిమ్ చేసి పెట్టుకోవాలి, కరెక్ట్ షేప్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, ఇది ట్రైనర్ కు ఉండాల్సిన హెయిర్ స్టైల్, ఇంకా బియర్డ్ స్టైల్. తర్వాత కింద షూస్ చూసుకుంటే, షూస్ అనేవి మనకి డార్క్ కలర్ ఉంటే ఎట్లయినా బ్లాక్ లేదా బ్రౌన్ మెయింటైన్ చేయొచ్చు. మాక్సిమం బ్లాక్ కలర్ షూస్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఒక రూల్ ఏంటంటే షూ కలర్ ఇంకా బెల్ట్ కలర్ రెండు మ్యాచ్ అవ్వాలి. ఓకే, మీరు షూ బ్లాక్ వేస్తే బెల్ట్ బ్లాక్ వేయాలి, షూ బ్రౌన్ వేస్తే బెల్ట్ బ్రౌన్ వేయాలి. షూ కలర్ బెల్ట్ కలర్ మెయింటైన్ చేస్తే చూడడానికి అసలు బాగుండదు. ఏదో ఒక పాయింట్ లో మీరు బ్లేజర్ బటన్ ఇప్పాల్సి వస్తుంది, లేదా కొంతమంది బ్లేజర్ లోపల బెల్ట్ కలర్ కనిపిస్తుంది. కంపల్సరీ బెల్ట్ అనేది మనకు ముందు పార్టిసిపెంట్ విజిబుల్ అవుతుంది. సో బెల్ట్ కలర్ ఇంకా షూ కలర్ కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. ఓకే, తర్వాత కొంతమంది వాచ్ వేసుకుంటారు. వాచ్ కూడా మనకి రకరకాల వాచ్లు వేసుకుంటారు, అలాంటివి కాకుండా ఒక పర్ఫెక్ట్ ట్రైనర్ వేసుకునే వాచ్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను వాచ్ వేసుకోలేదు, తర్వాత మీకు చూపిస్తాను. అనలాగ్ వాచ్, డిజిటల్ గా మనకి మార్కెట్ లో డిజిటల్ స్మార్ట్ వాచెస్ వస్తున్నాయి కదా, అవన్నీ కాకుండా అనలాగ్ వాచ్ అంటే పుల్లలు ఉంటాయి కదా, అనలాగ్ వాచ్, లెదర్ వాచ్ మెయింటైన్ చేయాలి. ఆ లెదర్ వాచ్ కూడా బెల్ట్ కలర్ షూ కలర్ మ్యాచ్ అయితే చాలా బాగుంటుంది. మ్యాచ్ కాకపోయినా పర్లేదు, ఒక అనలాగ్ వాచ్ లెదర్ వాచ్ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, కొంతమంది చైన్ ఉన్న వాచ్ కూడా వేసుకుంటారు, మనకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్, అలాంటివి కూడా మ్యాచ్ అవుతాయి. కాకపోతే మోస్ట్లీ రికమెండెడ్ లెదర్ వాచ్ వేసుకోవడం మోస్ట్లీ రికమెండెడ్. ఓకే, ఇది ఒక ట్రైనర్ ఉండాల్సిన విధానం. దీంట్లో మీకున్న బట్టల ప్రకారం మీరు మేనేజ్ చేయొచ్చు. కొంతమంది బ్లేజర్ లేకుండా కూడా ఓకే, బ్లేజర్ లేకుండా ఇన్షర్ట్ డీసెంట్ గా మెయింటైన్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఒక ట్రైనర్ లాగా స్పీకర్ లాగా వెళ్ళినప్పుడు బ్లేజర్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎస్, ఇప్పటి వరకు మగవాళ్ళ గురించి చెప్పాను కదా, ఇప్పుడు మహిళలు, ఉమెన్, ఆడవాళ్ళు ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలి. ఓకే, వెస్ట్రన్ డ్రెస్ కోడ్ ఫస్ట్ మనం చూసుకుంటే, వెస్ట్రన్ డ్రెస్ కోడ్ వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో మీరు సేమ్ ఇవే నేను మగవాళ్ళకి ఏవైతే చెప్పానో ఆడవాళ్ళకి కూడా సేమ్ ఇలానే వేసుకోవచ్చు, మనకు మార్కెట్ లో దొరుకుతాయి అనమాట. షర్ట్, ప్యాంట్, షూస్, బ్లేజర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మగవాళ్ళకి ఏదైతే చెప్పానో ఆడవాళ్ళు కూడా ఎగ్జాక్ట్ అదే ఫాలో అవ్వచ్చు, చూడడానికి చాలా బాగుంటుంది. ఆ షర్ట్, ప్యాంట్, ఇంకా షూస్, బ్లేజర్ ఇంకా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి చాలా బాగా సెట్ అయితే చెప్పాలంటే. మనకి వెస్ట్ సైడ్ ఇక్కడ ఇవన్నీ డైరెక్ట్ రెడీమేడ్ దొరుకుతున్నాయి. కానీ వెస్ట్రన్ డ్రెస్ లో మీరు కింద ఫార్మల్ ప్యాంట్ కాకుండా స్కర్ట్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఎవరైతే యంగ్ ఉమెన్ ఉన్నారో స్కర్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ స్కర్ట్ అంటే మీకు లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో కనిపిస్తుంది కదా, అలాంటి స్కర్ట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. కానీ ఆ స్కర్ట్ మన మోకాలు, మన నీస్ పైకి వెళ్ళకూడదు. మన నీస్ కి మన మోకాలు బయటికి కనిపించకుండా, ఆడవాళ్ళ మోకాలు ఏవైతే ఉంటాయో ఆ మోకాలు బయటికి కనిపించకుండా ఉండాలి. ఆ స్కర్ట్ అయితే ఏదైతే వేసుకుంటున్నారో ఆ మోకాలు కనిపించడము, ఆ మోకాల పైకి స్కర్ట్ వస్తే చూడడానికి చాలా బాగుంటుంది, ప్రొఫెషనల్ గా కనిపించారు అనమాట. ఓకే, తర్వాత కింద ఫుట్వేర్ వచ్చేసి రకరకాల ఫుట్వేర్స్ ఉంటాయి. మనకి మగవాళ్ళకి ఉన్న ఆప్షన్స్ కంటే ఆడవాళ్ళకి 100 రెట్లు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కింద ఫుట్వేర్, షూస్, చెప్పులకి దగ్గరికి వస్తే. రకరకాల చెంకిల చెప్పులు అలాంటివి కాకుండా మంచి షూస్, లేదంటే మంచి స్లిప్పర్స్, వాటిని ఏమైతే అంటారో అవన్నీ సింపుల్ ఫుట్వేర్ మెయింటైన్ చేసి చూడడానికి చాలా బాగుంటుంది. మీరు వెస్ట్రన్ డ్రెస్ కూడా వేసినప్పుడు హీల్స్ మెయింటైన్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. కానీ హీల్స్ వేసుకుంటే మనకి నడుము నొప్పి రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి హీల్స్ వేసుకోవచ్చు, లేదంటే ఫ్లాట్ షూస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే, వెస్ట్రన్ డ్రెస్ కోడ్ కాకుండా మీరు ఇండియన్ డ్రెస్ కోడ్ వేసుకోవాలనుకుంటే కుర్తా పైన కుర్తా ఏదైతే ఉంటుందో కాటన్ ప్లెయిన్ కుర్తా వేసుకుంటే బాగుంటుంది. అది కూడా కుర్తా పైన లైట్ కలర్,
కింద ఏదైతే మీరు కింద వేసుకుంటారో లెగిన్ లెగిన్ అనేవి డార్క్ కలర్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. కింద ఫుట్వేర్ కూడా మీరు హై హీల్స్ ఉన్నది వేసుకోవచ్చు, లేదంటే ఫ్లాట్ ఫుట్వేర్, చెమ్కిల్ కాకుండా సింపుల్ అండ్ ప్లెయిన్ ఫుట్వేర్ మెయింటైన్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా హెయిర్ స్టైల్ కూడా ఈ పిక్చర్ లో కనిపించినట్టు హెయిర్ అనేది కొంచెం లీవ్ చేసి ఇలా మంచిగా దూకుంటే బాగుంటుంది. మనకి ఒక కాలంలో ఇలా పఫ్ అనేది మెయింటైన్ చేస్తారు ఆడవాళ్ళు, ఇట్లా ఇట్లా ఏదో వస్తుంది ఇట్లా మెయింటైన్ చేయకుండా. కొంతమంది మీరు చూస్తారు కదా, హెయిర్ అనేది ఇట్లా పైకి పెట్టి ఇట్లా క్లిప్ పెడతారు, హెయిర్ ఇట్లా కనిపిస్తుంది. అలాంటివి కాకుండా సింపుల్ గా ప్లెయిన్ గా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ కాదు సార్, వెస్టర్న్ స్టైల్ కాదు, ఇండియన్ స్టైల్ కాదు, ఆ మన భారత సాంప్రదాయం చీర చీర కట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఒక చీర కట్టుకోమన్నారు కదా అని చెప్పి ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వేసుకున్నట్టు పట్టు చీర గ్రాండ్ గా కట్టుకొని నాది 15,000 20,000 నాది పట్టు చీర అని చూపించుకోవడానికి అలాంటి చీర కట్టి మా నగలు ఫుల్ ఆభరణాలు ధరించి అలా కాకుండా సింపుల్ అండ్ ప్లెయిన్ కాటన్ శారీ మంచిగా ఐరన్ చేసుకొని ఆ చీర కట్టుకొని దాని మీద బ్లేజర్ వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈ చీర దగ్గర కూడా కొంతమంది ఓకే సార్ సింపుల్ కాటన్ ప్లెయిన్ శారీ వేసుకుంటాము, కానీ బార్డర్ మాత్రం ఇట్లా దొడ్డు బార్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి డబుల్ బార్డర్లు ఏమేమి వస్తాయి, అలాంటి బార్డర్ కాకుండా చిన్న బార్డర్ ఉన్నాయి. బార్డర్ లేకుండా చీరలు ఉంటాయో నాకు తెలియదు, కానీ చిన్న బార్డర్ ఉన్నాయి, బార్డర్ లేకపోయినా బాగుంటుంది. ఆ అలాంటి సింపుల్ శారీస్ వేసుకోవడం చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఇయర్స్ విషయానికి వస్తే జుమ్కీలు మనం ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు జుమ్కీలు ఏవైతే ఉంటాయో చెవు నుంచి ఇలా వస్తుంటాయి, ఇక్కడ హ్యాంగ్ అవుతుంటాయి, అలాంటి జుమ్కీలు కాకుండా స్టడ్స్ సింపుల్ అండ్ ప్లెయిన్ స్టడ్స్ మెయింటైన్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా మీరు ఏవైతే నగలు ఆభరణాలు మెయింటైన్ చేస్తారో అలా మొత్తం హెవీ కాకుండా పుల్లు ఇంకా సన్న చైన్ అలాంటివి మెయింటైన్ చేయడము. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకే ఐడియా ఉంటుంది సింపుల్ గా కనిపించాలంటే ఎలా అని చెప్పి మీకే చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి అలా మెయింటైన్ చేస్తూ వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఎస్ అండి, ఇప్పటి వరకు మనము ఏం నేర్చుకున్నాము ఒక్కసారి రికాప్ చేద్దాం. ఓకే, బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసుకున్నాం. ఓకే, టైప్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, వర్బల్ అంటే ఏంటి, నాన్ వర్బల్ ఏంటి, అవి ఎక్కడ వాడుతున్నారు నేర్చుకున్నాం. దాని తర్వాత ఇంపార్టెన్స్ అది తెలుసుకున్నాం. తర్వాత ఎఫెక్టివ్ ఒక స్పీకర్ ఎలాంటి మెయింటైన్ చేయాలని నేర్చుకున్నాం. తర్వాత 4 మన ఎదుటి వ్యక్తి పార్టిసిపెంట్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలని నేర్చుకున్నాం. తర్వాత మన డ్రెస్సింగ్ ఎలా మెయింటైన్ చేయాలని నేర్చుకున్నాం. ఓకే, ఇవన్నీ మీరు ఫ్యూచర్ లో ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ఫాలో అవుతూ మీకు ఎంత తెలిసినా సరే ఈ సెషన్ నుంచి ఎంతో అంత నేర్చుకున్నారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మన మారోజు రమేష్ గారికి, రాముగూడ సార్కి, దస్తగిరి సార్కి, యాదగిరి సార్కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ముఖ్యంగా గంప నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్లైడ్ లో నాకు నెంబర్ కనిపిస్తుంది, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా పీపీటీలో ఏదైనా స్లైడ్ కావాలంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా ఈ బాడీ అంటే మనకు లాంగ్వేజ్ అంటే తెలుసు, కానీ బాడీకి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది. దానివల్ల ఇన్ని బాడీ యొక్క లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత ఈ లాంగ్వేజ్ చూసినట్టయితే ఐ కాంటాక్ట్ ఎలా చేయాలి మనం చూస్తూ ఉంటాం, కానీ ఏ విధంగా చేస్తే మన యొక్క ఎక్స్ప్రెషన్ ఒక ట్రైనర్ ఒక స్పీకర్ కి అనేది తెలియజేయడం కోసం చక్కగా చెప్పారు. అదేవిధంగా బాడీ పోస్చర్స్ కావచ్చు, బాడీ గెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అద్భుతం సార్. అదేవిధంగా ట్రైనర్ అండ్ స్పీకర్ కు వాళ్ళ పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు ఎలా వారి యొక్క యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అదేవిధంగా డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైనర్ ఆర్ స్పీకర్ కూడా డ్రెస్ సెన్స్ అనేది ఉపయోగించి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ యొక్క బాడీ అన్నిటికంటే బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సెషన్ ద్వారా తెలుసుకున్నాం సార్. మా రీజన్ తరఫున మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ గివ్ టు మీ 5 minutes ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్. మిత్రులారా, మీకేమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి